Praise the Lord. Merry Christmas. Come on, can I hear a big noise? Merry Christmas. Good morning to everyone. So it's a wonderful to see all our church members joining us for the worship today. You know, the Bible says in John chapter 3 verse 16, మరి యోహాను 3:16 దేవుని యొక్క వాక్యము సెలవు చేస్తుంది. For God so loved the world that he gave his only begotten son, and whoever believes in him shall not perish but have eternal life. మనందరికీ కూడా ఈ యొక్క వాక్యము తెలుసు. మరి the birth of Jesus Christ was prophesied in the Old Testament. మరి పాత నిబంధనలో కూడా మరి యేసుక్రీస్తు పుట్టుక అది రికార్డ్ అయిందని మనం చూస్తూ ఉంటాము. మరి కొత్త నిబంధనలో పాత నిబంధన అది ఏదైతే నెరవేర్చబడిందో అది కొత్త నిబంధనలు నెరవేర్చబడింది అని మనం చూస్తూ ఉంటాము. సో ఈ యొక్క మరి ఉదయకాల సమయంలో మరి దేవుడు లోకానికి వచ్చి ఎంతో ప్రేమించాడు అని మనం చూస్తూ ఉంటాము. For us it is impossible to comprehend the greatness of God's love for us. His love was so deep that he is willing to sacrifice his one for the souls of the humanity, for the sake of all souls. You believe that? Jesus loved us because Jesus died because he loved the entire humanity. During Christmas, we consider the birth of Jesus Christ, and it is not just a celebration, but it is more than that being born of Son of God itself is an amazing event. The Christmas is also the celebration of the birth of redemption of all humanity. Jesus was born for the reason, and this reason alone, because he wants in the entire humanity to believe him so that we can have eternal life. Friends, today as we celebrate Christmas, it's a celebration that God has brought us new life in our lives. సో ఎవరైతే మరి యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచుతారో వాళ్ళకి నిత్య జీవితం దేవుడు మనకి ఇస్తాడు అని ఆ యొక్క నిరీక్షణ మనకు కలుగజేస్తాడు. మనమందరము కూడా ఈ యొక్క ఉదయకాల సమయంలో యేసు ప్రభు పుట్టుక మనం సెలబ్రేట్ చేస్తూ ఉంటున్నాము. కానీ ఆ యొక్క పుట్టుకలో ఆయన వచ్చిన ఉద్దేశము, ఆయన మన పాపాల నిమిత్తము చనిపోయే ఉద్దేశాన్ని మనం సెలబ్రేట్ చేసుకోవాలి అని దేవుని యొక్క వాక్యం సెలవు చేస్తుంది. సో లెట్స్ ఆల్ జస్ట్ యాజ్ వి బిగిన్ అవర్ సర్వీస్, మే ఐ రిక్వెస్ట్ యు టు ప్లీజ్ స్టాండ్ అప్ అండ్ వి విల్ స్టార్ట్ అవర్ సర్వీస్ విత్ అ వర్డ్ ఆఫ్ ప్రేయర్. దయచేసి మనమందరం కూడా లేచి నిల్చున్నట్లయితే ఈ యొక్క ఉదయకాల సమయంలో మనమందరం కూడా మన హృదయాల్లో శాంతి సమాధానాలతో మన హృదయాలు నింపబడాలని మనం ప్రార్థన చేస్తాము. దయచేసి మనమందరం కూడా కళ్ళు మూసుకొని మనం ప్రార్థన చేస్తాము. సంగమా, థ్యాంక్ యూ జీసస్. ప్రభా, మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభా మీ నామని ఘనపరుస్తున్నాం, మీ నామని స్తుతిస్తున్నాం. ప్రభా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నో దేవా మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, మరి ఏ విధంగా అయితే యోహాను 1వ అధ్యాయంలో రాయబడింది ప్రభా, దాన్ని మరి ద గాడ్ బికమింగ్ ఫ్లెష్, ఒక దేవుడు మరి మానవ రూపం ధరించి ప్రభా మా యొక్క భూలోకంలో జన్మించిన ఆ యొక్క శుభ సంకల్పంలో ప్రభా శుభ వేళల్లో ప్రభా మీ యొక్క జన్మదినాన్ని ఆ యొక్క మరి వేడుకలో ప్రభా సెలబ్రేట్ చేసుకునే ఆ యొక్క ఆధిక్యత మాకు దయచేస్తున్నందుకు మీకే వందన స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మీ యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చి వందన స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ యొక్క మేము ఆరాధన స్టార్ట్ చేస్తుండగా ప్రభా మా హృదయాలు సంతోషంతో నింపబడి ప్రభా మేము పాటలు పాడుతుండగా ప్రభా మీ యొక్క ఆత్మని తన్ని మరి కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ప్రతి ఒక్క హృదయాన్ని ప్రభా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని ప్రభా ఈ యొక్క సర్వీస్ని మీ చేతులకు అప్పగిస్తూ ప్రభా వచ్చే తండ్రి సమస్తాన్ని మీ చేతులకు అప్పగిస్తూ యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా, amen. I request the worship team to please come forward and lead us in a time of carols and singing. I request you to please join your hands and sing. We have lyrics on the TV, and I request you to please join and sing with us. Amen. Amen. Yeah. Hallelujah. Good morning, church. Morning. Happy Christmas. Happy Christmas. So we are so happy to see you all on our Christmas service. దేవుడు మనకి మరి ఇంత మంచి సమయాన్ని ఇచ్చి ప్రభా ఆయన జన్మదినాన్ని మనందరం కలిసి స్మరించుకొని ఆయన నామముని స్తుతించేటువంటి భాగ్యాన్ని మనందరికీ ఇచ్చున్నాడని అందు బట్టి దేవునికి వందనాలు. హల్లెలూయా. ప్రైజ్ యు జీసస్. మనలో ఎంతమంది సంతోషంగా ఉన్నాము ఈ మార్నింగ్? I wish
I love to worship the Lord. I love to sing praise to the Lord early in the morning. I wish we could have every Sunday a morning service. I wish we could morning మనం లేచి దేవుని స్తుతించడము, దేవుని ఆరాధించడము. I feel so blessed. I feel so happy for that. So let's all worship the Lord. Let's all start a service. ఈ పాట తెలిసింది అనుకుంటాను. వెలసింది అనింగిలో ధరణి మురిసింది, దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది. రాజులకు రాజు పుట్టాడని, యూదుల రాజు ఉదయించాడని, రాజులకు రాజు పుట్టాడని, యూదుల రాజు ఉదయించాడని, వెలసింది అనింగిలో ధరణి మురిసింది, దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది. మమ్మును మరచి మేమంతా కలిసి వెళ్ళాములే, మా ఊరిలో ఆ పాకలో స్తుతి గానాలు పాడాములే. అందరూ విడచి మమ్మును మరచి మేమంతా కలిసి వెళ్ళాములే, ఆ ఊరిలో ఆ పాకలో స్తుతి గానాలు పాడాములే. సంతోషమే సంబరమే లోక రక్షణానందమే, సంతోషమే సంబరమే లోక రక్షణానందమే. స్తోత్రార్పణే మహారాజుకే
పట్నాన నాగుమలే ధరణిలో యేసేపు మరియమ్మ నాగుమలే ధరణిలో నజరేతు పట్నాన నాగుమలే ధరణిలో యేసేపు మరియమ్మ నాగుమలే ధరణిలో హల్లెలూయా 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 నజరేతు పట్నాన నాగుమలే ధరణిలో యేసేపు మరియమ్మ నాగుమలే ధరణిలో నజరేతు పట్నాన నాగుమలే ధరణిలో యేసేపు మరియమ్మ నాగుమలే ధరణిలో హల్లెలూయా 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 చూచినాము స్వామి యేసునాథుని ప్రేమ మొక్కి చూచినాము స్వామి యేసునాథుని ప్రేమ మొక్కి వచ్చినాము పాపలంపులగా ప్రేమ నొచ్చి వచ్చినాము పాపలంపులగా బెత్లెహేము పురములోన బీద కన్య మరియకు బెత్లెహేము పురములోన బీద కన్య మరియకు పేదగా స్వరూపు దాల్చి వెలిసే పశుల పాకలు పేదగా స్వరూపు దాల్చి వెలిసే పశుల పాకలు పేద వడ్ల వారి కన్యా మరియమ్మ ప్రేమ గల యేసు తల్లి మరియమ్మ ప్రేమ గల యేసు తల్లి పేద వడ్ల వారి కన్యా మరియమ్మ ప్రేమ గల యేసు తల్లి మరియమ్మ ప్రేమ గల యేసు తల్లి పేరెల్లి నా దేవదేవుడే యేసయ్య ప్రేమ గల అవతారం పేరెల్లి నా దేవదేవుడే యేసయ్య ప్రేమ గల అవతారం స్వర్గారాలు తెరచీరి యేసయ్య స్వర్గారాజు పుట్టగానే యేసయ్య స్వర్గారాజు పుట్టగానే స్వర్గద్వారాలు తెరచీరి యేసయ్య స్వర్గారాజు పుట్టగానే యేసయ్య స్వర్గారాజు పుట్టగానే సర్వున దూతలు వచ్చి యేసయ్య చక్కని పాటలు పాడిరి సర్వున దూతలు వచ్చి యేసయ్య చక్కని పాటలు పాడిరి పోయే దారిలో యెరూషలేము గుడికాడ పోయే దారిలో యెరూషలేము గుడికాడ అచ్చం మల్లె పూల తోటోన అచ్చం మల్లె పూల తోటో యేసయ్య గుడితోట్టు బైబిల్లో దోసెట్లో పెట్టుకొని గుడితోట్టు బైబిల్లో దోసెట్లో పెట్టుకొని గోరెల్లి బయలెల్లి నాడే యేసయ్య గోరెల్లి బయలెల్లి నాడే యేసయ్య రాజులకు రాజు పుట్టెనయ్యా రాజులకు రాజు పుట్టెనయ్యా రారే చూడా మన పెళ్ళుదా మన్నయ్య రారే చూడా మన పెళ్ళుదా మన్నయ్య తారని చూసి తూర్పుతాను లన్నయ్య తారని చూసి తూర్పుతాను లన్నయ్య తరలి నాడే మన్నయ్య తరలి నాడే పోదాము రన్నా శ్రీ యేసుని చూడా పదరా పోదాము రన్నా పదరా పోదాము రన్నా శ్రీ యేసుని చూడా పదరా పోదాము రన్నా శ్రీ యేసన్ననట లోకరక్షకుడట శ్రీ యేసన్ననట లోకరక్షకుడట లోకులందరికయ్యో ఏకరక్షకుడట లోకులందరికయ్యో ఏకరక్షకుడట ఏ పదరా పోదాము రన్నా శ్రీ యేసుని చూడా పదరా పోదాము రన్నా పదరా పోదాము రన్నా శ్రీ యేసుని చూడా పదరా పోదాము రన్నా ఈ పాట మనం ఇంకోసారి పాడదాం పదరా పోదాం రన్నాని. సో మనం ఈ పాట పాడేటప్పుడు అందరము లెట్స్ హోల్డ్ అవర్ నేబర్స్ హ్యాండ్ అండ్ విల్ టెల్ దెమ్ పదరా పోదాం రన్న. అందరూ సైలెంట్గా ఉన్నారు, సో ఐ వాంట్ ఎవ్రీవన్ టు సింగ్. ఓకే, మనందరము మన నేబర్స్ చేయి పట్టుకొని టెల్ దెమ్ పదరా పోదాం రన్న అని చెప్పేసి వాళ్ళకి చెప్దాము. ఓకే, ఇస్ దట్ ఓకే? ఓకే, పోదాము రన్నా
పోదామురన్నా పదరా పోదామురన్నా శ్రీ యేసుని చూడ పదరా పోదామురన్నా శ్రీ యేసన్ననట లోకరక్షకుడట శ్రీ యేసన్ననట లోకరక్షకుడట లోకులందరికయో ఏకరక్షకుడట లోకులందరికయో ఏకరక్షకుడట పదరా పదరా పోదామురన్నా శ్రీ యేసుని చూడ పదరా పోదామురన్నా పదరా పోదామురన్నా శ్రీ యేసుని చూడ పదరా పోదామురన్నా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం నుంచి మనం చదువుకొని దేవుని యొక్క వాక్యము మనం చదువు. యా వెల్కమ్ ప్లీజ్ కమ్. ఎలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయము వలన నీతి వలన రాజ్యమును స్థిరపరచబడుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆసక్తి కలిగిన దీనిని నెరవేర్చును. ఆమేన్. ఆమేన్. వాక్యానుసారంగా ఏలైనగా మనకు శిశువు పుట్టెను అని రాయబడి ఉందండి. మనమంతరం కూడా మరి ఈ యొక్క హిందీ పాట పాడుకొని జుమో నాషో ఖుషి సే ఆజ్ ఈషు పైదా హువా అనే పాట పాడుకొని దేవునికి అందరూ కూడా చప్పట్లు కొట్టాలి. ఎవ్రీబడి ప్రైజ్ ద లార్డ్. झूमो नाचो खुशी से आज यीशु पैदा हुआ. एवरीबॉडी झूमो नाचो खुशी से आज यीशु पैदा हुआ. यीशु पैदा हुआ, ओहो यीशु पैदा हुआ. आहा यीशु पैदा हुआ. ओहो झूमो नाचो खुशी से आज यीशु पैदा हुआ. One more time. झूमो नाचो खुशी से आज यीशु पैदा हुआ. बेथलेहम की छोटी नगरिया चमका सितारा है. चरनी में आया यीशु मसीहा दूतों ने गाया है. बेथलेहम की छोटी नगरिया चमका सितारा है. चरनी में आया यीशु मसीहा दूतों ने गाया है. प्रभु सबका आया, ओहो यीशु सबका आया. यीशु सबका आया. ओ झूमो नाचो खुशी से यीशु पैदा हुआ. झूमो नाचो खुशी से यीशु पैदा हुआ. यीशु पैदा हुआ. ओहो यीशु पैदा हुआ. आहा यीशु पैदा हुआ. ओ झूमो नाचो खुशी से यीशु पैदा हुआ. झूमो नाचो खुशी से यीशु पैदा हुआ. हालेलुया. అందరూ బెదిరిపోయారంట. राजा सब घबराने गए यीशु के आने से. राजा सब घबराने गए यीशु के आने से. द्वार द्वार खुलवाया यीशु को पाया पता रे. द्वार द्वार खुलवाया यीशु को पाया पता रे. यीशु से राज हुआ
यीशु राजा हुआ, यीशु राजा हुआ। झूमो नाचो खुशी से, यीशु पैदा हुआ। झूमो नाचो खुशी से, यीशु पैदा हुआ, यीशु पैदा हुआ। यीशु पैदा हुआ। झूमो नाचो खुशी से, यीशु पैदा हुआ। झूमो नाचो खुशी से, यीशु पैदा हुआ। ఆనంద స్థితిలో వచ్చాయని మనం లేఖనాల్లో చూస్తుంటాము. आनंद खुशियाँ आए गए यीशु के आने से, आनंद खुशियाँ आए गए यीशु के आने से। ज्योति मुक्ति आए जगत में यीशु के आने से। ज्योति मुक्ति आया जगत में यीशु के आने से। मुक्ति दाता आया, ओहो मुक्ति दाता आया, मुक्ति दाता आया। झूमो नाचो खुशी से, यीशु पैदा हुआ। झूमो नाचो खुशी से, यीशु पैदा हुआ, यीशु पैदा हुआ। ओहो यीशु पैदा हुआ, यीशु पैदा हुआ। झूमो नाचो खुशी से, यीशु पैदा हुआ। అందరం కలిసి నాట్యం చేస్తూ झूमो नाचो खुशी से, यीशु पैदा हुआ, यीशु पैदा हुआ, यीशु पैदा हुआ, यीशु पैदा हुआ। झूमो नाचो खुशी से, यीशु पैदा हुआ। झूमो नाचो खुशी से, यीशु पैदा हुआ। హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి చప్పట్లు కొట్టి దేవుని మహింపరుస్తాము. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. దయచేసి మనం అందరం కూడా కూర్చొని ఈ యొక్క సమయంలో ఆరాధనలో వెళ్తామండి. హల్లెలూయా. దేవుని ఆరాధిద్దాం సంగమా. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మన మధ్యలో ఉన్నాడు. లోక రక్షకుని ఈ నేడు బెత్లెహేములో జన్మించిన దేవుణ్ణి ఆరాధిద్దాము, కనబరుద్దాం.
చేతులెత్తి ఆరాధిద్దాం. అందరం లేచి నిల్చోండి. Joyful and King of angels, oh come let us adore. ఆరాధిద్దాం, దేవుని ఆరాధించి. Oh come let us adore him. Oh come let us adore him. Praise the Lord. నమస్కారం. దయచేసి మనమందరం కూడా మన సహోదరుల హస్తాలు పట్టుకొని కొన్ని నిమిషాలు ప్రార్థనలో వెళ్దామండి. మన సహోదరులు, జస్ట్ హోల్డ్ యువర్ నేబర్ హ్యాండ్. వాంట్ యు టు కమ్ ఆన్ ఎవ్రీబడీ. దయచేసి అందరూ కూడా మీ యొక్క పొరుగు వారి హస్తాలు పట్టుకొని కొన్ని నిమిషాలు మన ప్రార్థనలు గడుపుతామండి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. దేవుని స్తుతులు అర్పిద్దాం కొన్ని క్షణాలు. హల్లెలూయా, hallelujah. I request Sister Satya to please come forward and lead us in a time of praising prayer. దేవుని స్తుతిద్దాం. దయచేసి అందరూ కూడా మీ యొక్క స్తుతులు దేవుడికి అర్పించండి.
హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్ ఫాదర్. మహాగణుడు ఒక రాజా నీకే స్తోత్రము తండ్రి. మహోన్నతుడు ఒక రాజా, సర్వశక్తిమంతుడు ఒక రాజా నీకే స్తోత్రము తండ్రి. సర్వాధికారి ఒక తండ్రి ప్రభా. నా దేవ ఈ దినమందు ప్రభా నీ సన్నిధానంలో ప్రభా నిలిచినటువంటి భాగ్యాన్ని ప్రభా ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరికి నీ నాకును మీరు ఇచ్చినందుకే నీకే స్తోత్రములు తండ్రి ప్రభా. నీ జన్మదినాన్ని ప్రభా నీ యొక్క పుట్టుకను ప్రభా మేము స్మరించుకొని ప్రభా మీ దినమును ప్రభా ఈ విధంగా సెలబ్రేట్ చేయించిన భాగ్యాన్ని బట్టి వందనాలు తండ్రి. ఇదిగో నాయన తండ్రి మా జీవితానికి ప్రభా ఒక కారణం ప్రభా మా జీవితాన్ని ప్రభా రక్షించట కొరకు ప్రభా తండ్రి మానవ మాతృనిగా ప్రభా ఈ లోకంలో ప్రభా మీరు జన్మించినందుకే నీకే స్తోత్రములు తండ్రి ప్రభా. మా పాపం నిమిత్తమై ప్రభా మా జీవితాలకి ప్రభా మాకు రక్షణ ఇవ్వడం కొరకే ప్రభా మీరు ఈ లోకంలో ప్రభా మానవ మాతృగా జన్మించినందుకే నీకే స్తోత్రములు స్తుతులు చెల్లించుకొచ్చున్నాము తండ్రి ప్రభా. లోక రక్షకుడు అయిన రాజా నీకే స్తోత్రము తండ్రి ప్రభా. సర్వాధికారి ఒక దేవా నీకే స్తోత్రము తండ్రి ప్రభా. సర్వలోకమును ప్రభా సృష్టించినటువంటి రాజా నీకే స్తోత్రములు స్తుతులు చెల్లించుకొంచున్నాము తండ్రి ప్రభా. మీకే వేలాది కోట్లాది స్తుతులు స్తోత్రములు చెల్లించుకొంచు ప్రభా. మీ పరిశుద్ధ పాదములకే ప్రభా తండ్రి స్తుతులు స్తోత్రములు అర్పించుచున్నాము తండ్రి ప్రభా. నీకే వందనాలు తండ్రి. ఎంతో మందికి ప్రభా ఇద్దరు మంది ఈ విధంగా చూసేటువంటి భాగ్యం లేదు తండ్రి ప్రభా. కానీ మా అందరికీ నీ ప్రభా ఇటువంటి గొప్ప భాగ్యాన్ని ప్రభా నీ సన్నిధిలో ప్రభా నిలిచిన ప్రభా మిమ్మల్ని స్తుతించి ఆరాధించి గణపరిచేటువంటి భాగ్యాన్ని ప్రభా మా అందరికీ మీరు ఇచ్చినందుకే నీకే కోట్లాది స్తోత్రము చెల్లించుకుంటున్నాం దేవా. నీకే వందనాలయ్యా. నీకే స్తోత్రములు తండ్రి. కృకే స్తోత్రములు స్తుతులు చెల్లించుకుంటూ ఈ కొద్ది స్తుతి ఆరాధన ప్రభా యేసు పరిశుద్ధ నామంలో మీ పరిశుద్ధ పాదములు చెంత పెడుచున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్. ఒకసారి గట్టిగా మరి చప్పట్లు కొడుతూ మరి మీ పొరుగునున్న వారికి మరి హ్యాపీ క్రిస్మస్ మరి శుభాకాంక్షలు తెలియజేద్దామండి దేవుని నామంలో. హల్లెలూయా. మరి ఈ సమయంలో మరి మనం రెగ్యులర్ అప్డేట్స్ చూద్దామండి. అవన్నీ అనౌన్స్మెంట్స్ మరి బ్రదర్ నరహరి గారు వచ్చి మరి అనౌన్స్మెంట్స్ మనకి తెలియజేస్తారండి. ప్రైజ్ లార్డ్. గట్టిగా అండి ప్రైజ్ లార్డ్. మరి క్రిస్మస్ సంబరాన్ని ఎలా చేసుకుంటున్నారో గట్టిగా చెప్పాలి కదా మనం. అంబరాలు సంబరాలు ఓకే రెండు చెప్తామా ఇంకోసారి. ప్రైజ్ లార్డ్. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్రిస్మస్ రోజున అందరికీ వందనాలండి వచ్చినందుకు. వెల్కమ్ టు ఎవ్రీ వన్ ఫర్ కమింగ్ ఆల్ ద వే. నిజం చెప్పాలంటే మన చర్చ్ గ్రేట్నెస్ ఏంటంటే 4 మూల నుంచి వస్తారు. ఓకే ప్రైజ్ లార్డ్. హైదరాబాద్ 4 మూల నుంచి వస్తారు. సో దట్ ఈస్ వాట్ ద గ్రేట్నెస్. సో ప్రైజ్ లార్డ్. సో అలాంటప్పుడు అలాగా అంటే దేవుడు అలాగ మనల్ని పిలుచుకున్నాడు. సో అందుకే ఇంకా మనం we will joyfully we will do so many things. Before that definitely ఎందుకంటే ప్రేయర్ నీడ్స్ ఉన్నాయి మనకి. చర్చ్ ఇప్పుడు ఇక్కడ ఇలా ఉంది ఇంట్లో, కానీ వీ నీడ్ సపరేట్ చర్చ్. దట్ ఈస్ వాట్ వీఆర్ ప్రేయింగ్ ఫర్. ఆల్సో వీ నీడ్ ఇంకా యూత్ కావాలి మనకి యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడానికి. ఒక కొరియో ఒక సింగింగ్ కానీ లేదా వర్షిప్ కానీ లేదా మ్యూజిక్ కానీ ఇంకా చాలా అవసరాలు ఉన్నాయండి. అంటే మన చర్చ్ ఇంకా గ్రోయింగ్ చర్చ్. సో ఆ అవసరాలన్నిటి గురించి మనం చిన్న ప్రార్థన చేసుకుంటామండి. ఇప్పుడు జోష్నా సిస్టర్ వచ్చి ఆ చిన్న ప్రార్థన చేస్తారండి. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం నాయన, స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, కృప కలిగిన దేవా, నీ పరిశుద్ధమైన బంగారు పాదములకు లెక్కలేని వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. గతించిన సంవత్సరమునైనా క్రిస్మస్ దినము నుంచి నైనా ఈరోజు క్రిస్మస్ వరకు ప్రభా మమ్మల్ని అందరినీ కాచి భద్రంగా ఉంచినందుకు నీకు వేలాది స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. ఈరోజు వరకు మమ్మల్ని అందరినీ సజీవుల లెక్కలో ఉంచినందుకు నీకు వందనాలు ప్రభా. ఈరోజు నీ దినమని ప్రభా మేము గుర్తెరిగి ప్రభా నిన్ను స్తుతించి నిన్ను మహిమపరిచే భాగ్యాన్ని ప్రభా మాలో ఉన్న ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి నీవు ఇచ్చినందుకు నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఎవరు ఎక్కడ ఉన్నా ప్రభా నీ నామాన్ని గణపరిచే బిడ్డలుగా నిన్ను హెచ్చించే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ ఉంచమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. వచ్చిన బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి ప్రభా. నాయన
నాయన యేసయ్యా నీ ఈరోజు నీ జన్మదినమని ప్రభా మేము నీవు ఈ లోకానికి ఎందుకు వచ్చావో ప్రభా మా కొరకు ప్రభా ఏ విధంగా మాకు మాదిరిగా ఉంచిపోయావో ఆ విధంగా కూడా మేము ఉండటానికి కూడా మీరే సహాయం చేయండి ప్రభా. ముఖ్యంగా ఈ సంఘాన్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఈ సంఘంలో ఏ విధమైన అవసరత ఉన్నదో నువ్వు సమస్తమును ఎరిగిన దేవుడవు గనుక నీ సన్నిధిలో మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. వాగ్దానం చేసిన దేవుడవు, నమ్మదగిన దేవుడవు తండ్రి. యేసయ్యా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రవ్వా. సంఘము కొరకు, సంఘ స్థలము కొరకు ప్రార్థిస్తుండగా ప్రవ్వా నువ్వెక్కడ సిద్ధపరచనై ఉన్నావో ప్రవ్వా మరి మంచి స్థలాన్ని నాయన మీరు మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. ఆ స్థలంలో ప్రవ్వా సంఘము కట్టబడడానికి కూడా మీరే కృప చూపించండి ప్రవ్వా. నాయన మీరే సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. నాయన సంఘంలో ఉన్న ప్రతి విధమైన అవసరత నాయన నీ నామంలో తీర్చమని ప్రార్థన విజ్ఞాపన చేస్తూ ఉన్నాను ప్రవ్వా. ఇక్కడ కూడి వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించండి ప్రభా. ఎవరు ఏ అవసరతలో ఏ అక్కరతో వచ్చారో ప్రభా ప్రతి ఒక్క హృదయాన్ని ఎరిగిన దేవుడవు గనుక ప్రభా ప్రతి ఒక్కరి ఆశలు నీ నామంలో నెరవేర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఈ సంవత్సరం ఆఖరి రోజుల్లో మేము ఉంటుండగా ప్రభా మీరే కృప చూపించండి. మాకందరికీ నీ కాపుదలు ఇవ్వండి ప్రభా, ఆరోగ్యాన్ని ఇవ్వండి ప్రభా. మంచిగా ప్రభా నిన్ను ముందు పెట్టి నడిచే బిడ్డలుగా మమ్మలను చేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాను. వచ్చిన బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఈ కార్యక్రమం జరగబోచుండగా మొదటి నుంచి ఆఖరి వరకు నీ నామ మహిమార్థమై జరిగించుకోమని ప్రార్థిస్తున్నాను ప్రభా. చెప్పబడిన వాక్యంలో కూడా ప్రభా మాకు ఏ విధమైన వర్తమానము కావాలో ప్రభా నీ సేవకుని ద్వారా మీరు మాతో మాట్లాడమని, మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకుంటారని మా కొరకు నువ్వు త్వరలో రానయ్యున్న యేసయ్య నామంలో అడిగి వేడుకొనుచున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్ ఫర్ ద ప్రేయర్. మరి ఇంకా మనం అనౌన్స్మెంట్స్లోకి వెళ్దామండి. వీక్లీ అనౌన్స్మెంట్స్. వీక్లీ మనకి ఏమేమి కార్యక్రమాలు ఉన్నాయి మన చర్చ్లో ఒకసారి రివైజ్ చేసుకోండి. ఇప్పుడు ఇవాళ ఏ వారం? థ్యాంక్ యూ సో మచ్. సో నిజం చెప్పాలంటే టుడే ఈజ్ ఉమెన్స్ ఫెలోషిప్, రైట్? నార్మలీ సో మామూలుగా మనకి బుధవారం రోజు స్టార్ట్ అవుతుందండి. సో బుధవారం ఉమెన్స్ ఫెలోషిప్ ఉంటుంది. ఈవినింగ్ 9 to 10. సో సిస్టర్ జోష్న గారు లీడ్ చేస్తారు. మరి ఈ రోజు ఉందో లేదో నాకు తెలియదు. లేదు కదా, ఈరోజు లేదండి, బికాస్ ఆఫ్ క్రిస్మస్. ఓకే, ఈరోజు లేదు. కానీ ప్రతి బుధవారం అండి చాలామంది జాయిన్ అవుతారు మరి ఉమెన్స్. సో చాలా బ్లెస్డ్ అండి. నేనైతే ఒక్కోసారి మామూలుగా స్పీకర్ మీద పెడుతుంది కదా సంధ్య, సాక్ష్యాలు వింటుంటాను. బ్యూటిఫుల్ టెస్టిమనీస్ వస్తాయి. అంటే గాడ్ ఈజ్ లిజనింగ్ అవర్ ప్రేయర్స్. ఏ ఫెలోషిప్ అయినా తీసుకోండి, గాడ్ ఈజ్ లిజనింగ్. సో యాక్టివ్గా పార్టిసిపేట్ కండి. ఇంకా ఎవరెవరు కాలేకపోతున్నారు అందరూ యాక్టివ్గా కండి. దేవుడు తప్పకుండా దీవిస్తాడు. దెన్ యు ఆర్ గోయింగ్ టు బి ఏ టెస్టిమనీ ఆఫ్టర్ దట్ డెఫినెట్లీ. సో మళ్ళీ తర్వాత శుక్రవారం రోజు మనకి బైబుల్ స్టడీ ఉంటుందండి. ఎవ్రీ ఫ్రైడే బైబుల్ స్టడీ ఉంటుంది. పాస్టర్ గారు చాలా బ్యూటిఫుల్, అంటే మనకి బైబుల్ చదవడం వేరు, దాన్ని ఇంకా క్షుణ్ణంగా తెలుసుకోవడం వేరు. ఆ క్షుణ్ణంగా తెలుసుకోవడం అనేది ప్రతి టాపిక్ని క్లియర్గా ఇన్ డెప్త్లో పాస్టర్ గారు చెప్తుంటారు. తప్పకుండా మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. టైం తీసుకొని మరి జాయిన్ అవ్వండి. అది కూడా 9 to 10. సో తప్పకుండా జాయిన్ అవ్వండి, విచ్ ఈస్ బ్లెస్సింగ్ టు యూ. సో డెఫినెట్లీ ట్రై టు జాయిన్ ఫ్రైడే ఈవినింగ్ బైబుల్ స్టడీ 9 to 10 అండి. ఇదన్నీ ఇంకోటి మీరేం కష్టం చేయక్కర్లేదండి. ఇంట్లో కూర్చొని ఒక ఫోన్ అన్నా లేకపోతే ఒక ల్యాప్టాప్ మీదన్నా ఇంటర్నెట్ ఉంటే చాలు. జస్ట్ కనెక్ట్ అయిపోయి జస్ట్ ఫ్రమ్ యువర్ హోమ్ యూ కెన్ డూ ఆల్ దీస్ థింగ్స్. సో నెక్స్ట్ అండి సాటర్డే యూత్ ఎవరు ఉన్నారండి? యూత్ అనిపించిన వాళ్ళు, నేను కూడా యూత్. ఓకే, యూత్ మా బావగారు కూడా యూత్. ఓకే, సో యూత్ ఫెలోషిప్ అనేది ఎవ్రీ సాటర్డే ఉంటుందండి 8 to 9. సో సువర్ణ విల్ బి లీడింగ్ దట్ ఫెలోషిప్. సో అక్కడ కూడా చాలామంది జాయిన్ అవుతున్నారండి. చాలామంది అంటే సాక్ష్యాలు చెప్తున్నారు, దేవుడి చేసిన కార్యాలు పంచుకుంటున్నారు, వాక్యం కూడా పంచుకుంటున్నారు. సో డెఫినెట్లీ అదొక ఆపర్చునిటీ అండి మీకు యూత్కి. మీరు యాక్టివ్గా పార్టిసిపేట్ చేయొచ్చు. మీరు అక్కడ ఒక ప్లాట్ఫామ్ తీసుకొని అక్కడ, ఎందుకంటే మన చర్చ్లో ఏంటంటే ప్రతి ఒక్కరికి ఆపర్చునిటీ వస్తుంది. ప్రతి ఒక్కరు యూస్ చేసుకుంటే ఎంతనే చేసుకోవచ్చు ఆపర్చునిటీ. దట్ ఈస్ వాట్ హియర్.
సో ఆ ఆపర్చునిటీ యూజ్ చేసుకునే వాళ్ళు ఎంతైనా పైకి వెళ్తారండి. అది మాత్రం నేనే ఒక ఎగ్జాంపుల్. ఫస్ట్ వాక్యం చెప్పింది నేను ఇక్కడే. సో ఇప్పుడు ఎన్నో చర్చెస్లో నేను వాక్యం కానీ సాక్ష్యం కానీ చెప్తాను. బికాస్ దట్ ఈస్ గివెన్ ఏ ప్లాట్ఫామ్ టు మీ. మరి మీరు కూడా యూజ్ చేసుకోవాలంటే తప్పకుండా యూత్ ముందుకు రండి, పార్టిసిపేట్ కండి. ప్రతి ప్రోగ్రాంలోనూ మీకు ఏ టాలెంట్ ఉందో అది దేవుడికి సమర్పించి దేవుడి కోసమే యూజ్ చేయండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఏం సౌండ్ వినిపించలేదు? క్రిస్మస్ అనే వాళ్ళ కొంచెం నవ్వులు చూపించండి, అక్కడ కనిపించలేదు. నేను నీరసంగా చెప్తున్నానండి. ఓకే ఓకే. సో లేకపోతే బ్రేక్ఫాస్ట్ అనుకుంటా ఉంది దీని తర్వాత. డోంట్ వరీ, దీని తర్వాత బ్రేక్ఫాస్ట్ ఉంది, టీ ఉంది, ఇంకా చాలా ఉన్నాయి, తెలియదు మరి. సో మరి ఇప్పుడు ఇంకా 1 minute అండి. సో ఎవ్రీ సండే మరి డెఫినెట్లీ వీ విల్ హ్యావ్ అవర్ రెగ్యులర్ సండే ఫెలోషిప్ అట్ బాస్కో స్కూల్ 5:30 PM in the evening అండి. అది కూడా ఒక మంచిదే అండి. కొందరు పొద్దున్న జాబ్స్ ఉంటాయేమో, 5:30 ఈజ్ బెస్ట్, హ్యాపీగా వచ్చేయచ్చు. సో అలాంటి వాళ్ళ కోసం ఫెసిలిటేట్ చేయడానికి పెట్టారు. సో యూ కెన్ కమ్ అండ్ జాయిన్ 5:30 మీకు తల్లి సంఘం లేకపోతే తప్పకుండా ఇంకా చుట్టుపక్కల ఉంటే రండి. నలుమూలల నుంచి కూడా రావచ్చు, ఎందుకంటే నలుమూల నుంచి వస్తున్నారు ఆల్రెడీ. సో మీరు కూడా రావచ్చు. సో వన్ మోర్ థింగ్. దెన్ లాస్ట్ అండి, మనం ఎవ్రీ డే 6 to 7 ప్రేయర్ అండి. 6 to 7 ఇన్ ద మార్నింగ్. పొద్దున్నే వేసి దేవుడికి ఫస్ట్ అవర్ సమర్పిస్తే ఆ బ్యూటీ వేరు. అంటే ఆయన గైడెన్స్ ఇస్తారు, ఆయన ఎలా మాట్లాడాలి, ఏం చేయాలి, ఎలా ఉండాలి ఆయన చెప్తారండి. సో దాని ప్రకారం వెళ్తే ప్రతి విషయంలోనూ విజయం పొందుతాం. సో తప్పకుండా 6 to 7 ఇఫ్ యూ వాంట్ టు జాయిన్ అవ్వండి. అది సింపుల్ అండి, కాల్. మీరు ఏమి వీడియో ఆన్ చేయక్కర్లేదు, ఏం లేదు. మీకు ఓకే అంటే మీరు నెంబర్స్ ఇస్తే మీ ఫోన్ నెంబర్ మేము జస్ట్ కనెక్ట్ చేస్తామండి. కాల్ మీరు పనులు చేసుకుంటూ కూడా వినొచ్చు, అక్కడ ఏం ప్రాబ్లం లేదు, మ్యూట్లో పెట్టి. సో జస్ట్ జాయిన్ అవ్వండి, తప్పకుండా మీరు చూస్తారు చేంజ్ ఇన్ యువర్ లైఫ్. సో అది అండి అనౌన్స్మెంట్స్. ఇంకా మరి ఇప్పుడు ఒక చిల్డ్రన్ కొరియో ఉందండి. దాని తర్వాత సాక్ష్యాలు కూడా పంచుకోండి, ఎందుకంటే సాక్ష్యం వెరీ ఇంపార్టెంట్ ఇన్ యువర్ లైఫ్, ఇన్ అవర్ లైఫ్ స్పెషలీ. సో ఫస్ట్ ఐ వాంట్ టు ఇన్వైట్ అవర్ చిల్డ్రన్ ఫర్ ద కొరియో. మరి సూపర్గా అంటే సూపర్గా చప్పట్లు కొట్టాలి. ఎంత వండర్ఫుల్గా చేశారండి నిజంగా మన కిడ్స్. రియలీ నేను యానివర్సరీ కూడా చూశాను, చాలా బాగా. ప్రాక్టీస్ కూడా ఎక్కువ చేయలేదండి, కానీ వాళ్ళ బాండ్ టాలెంట్ అది నేను చెప్తాను. సో ఎంకరేజ్ చేద్దాం ఇంకా మన ఈ చిల్డ్రన్ని ఇంకా చేయడానికి. సో వీళ్ళు కూడా చూడాలంటే డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్నారండి, అయినా సరే అందరూ అలాగా
ప్రాక్టీస్ చేసి వచ్చారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ టీచర్స్. ఎవరు ఈ కొరియోగ్రాఫర్? ఎవరు? ఆల్ ద మదర్స్. దెన్ ఎనీవే ఐ వాంట్ టు కంగ్రాచులేట్ దెమ్. వండర్ఫుల్గా చేశారండి. రియలీ ఆల్ గ్లోరీ టు గాడ్ అండ్ యువర్ హార్డ్ వర్క్. థ్యాంక్స్ ఫర్ దట్. సో మనం నెక్స్ట్కి వెళ్దామండి. నెక్స్ట్ అనౌన్స్మెంట్స్. ఇంక మరి సాక్ష్యం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే నేను ఒక సాక్ష్యం ద్వారా నేను రక్షింపబడ్డాను. లేకపోతే నేను అసలు క్రైస్తవులు అంటేనే ఇష్టం లేదు, అలాంటి వాడిని. మరి ఇప్పుడు నేను దేవుడిలోకి వచ్చానంటే బికాస్ వన్ సాక్ష్యం ఇచ్చారు ఒక అంకుల్. ఆయనకు పారాలిసిస్ వస్తే ఆయన పారాలిసిస్ బికాస్ ఆఫ్ ద ప్రేయర్స్ తగ్గిందని ఆయన చెప్పాడు. కాబట్టి నేను మా అమ్మకు కూడా క్యాన్సర్ 4th స్టేజ్లో ఉంటే ప్రేయర్స్కి అలో చేశాను, ఇష్టం లేకపోయినా. కానీ ఆ దేవుడు ముట్టి బాగా చేశాడు కాబట్టి నేను వచ్చాను. అలాగ ఒక సాక్ష్యంతో నేను దేవుళ్ళలోకి వచ్చాను. అందుకే సాక్ష్యం చాలా ఇంపార్టెంట్ అండి. చిన్నది పెద్దది అనుకోకండి, సాక్ష్యం ఇవ్వండి. మరి మీరు ఎవరైనా టెస్ట్ మనీ ఉందా, లేదా ఇయర్ అంతా ఇప్పుడు అనుకోకండి, రీసెంట్లీ కాకండి, ఇయర్ అంతా ఏమైనా అనిపించిందా, ఏదైనా టెస్ట్ మనీ ఉంటే కమ్ ఫార్వర్డ్. ఎవరైనా టెస్ట్ మనీ ఇవ్వాలనుకుంటున్నారండి? ఎనీ టెస్ట్ మనీస్? యూ కెన్ థ్యాంక్ గాడ్ ఫర్ దిస్ ఇయర్ ఇచ్చినందుకు. ఎందుకంటే 2024 చూడకుండా. సో ఇఫ్ యూ వాంట్ టు థ్యాంక్ గాడ్, కమ్ అండ్ రియలీ యూ కెన్ థ్యాంక్. ఎవరన్నా? ఎనీబడి? నేను సీరియస్ చెప్తానేంటి? ఎందుకు మరి ఎవరు? కమ్ ఫమ్. ఎందుకంటే సో మెనీ మిరాకిల్స్ ఇన్ అవర్ లైఫ్. సిస్టర్స్, సంధ్య వాంట్ టు షేర్. ప్రైజ్ ద లార్డ్. యా, సో రియలీ దేవుడు మరి ఈ డే మనకు చూపించినందుకు ఐ ఫీల్ ఇట్స్ అ ప్రివిలేజ్, only because of God's grace and mercy and His abundant love upon us that we are seeing new days in our life. ఎంతో మందికి ఈ అవకాశం లేదండి, బట్ మనకుంది. మనకి ఇచ్చారు, దేవుడు ఇచ్చారు. ఏదో మనం మంచిగా చేశామనేసి, లేకపోతే నేను మంచిగా చేశాను, లేకపోతే నేను మంచిగా ఉన్నానని కాదు, కానీ ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ హిస్ గ్రేస్ అండ్ మర్సీ దట్ టుడే ఐఎమ్ సీయింగ్ దిస్ అగైన్. లాస్ట్ ఇయర్ ఎంతమందికి గుర్తుంది, మనం అందరం ఇక్కడే మళ్ళీ వి గ్యాదర్డ్ హియర్ ఫర్ లాస్ట్ క్రిస్మస్, రైట్? సో అప్పటి నుంచి ఇప్పుడు దాకా దేవుడు ఎంతో కాపాడారు ఎన్నో విషయాల్లో. లైక్ అది జాబ్ అవనివ్వండి, లేకపోతే పర్సనల్ లైఫ్లో అవనివ్వండి, వాట్ ఎవర్ అప్స్ అండ్ డౌన్స్ అందరికీ ఉంటాయి. అప్స్ అండ్ డౌన్స్లో కూడా దేవుడు కాపాడి ఆయన నిజంగా మంచి హెల్త్ ఇచ్చి అండ్ ఎవ్రీథింగ్ హీ హాజ్ ప్రొవైడెడ్ ఎవ్రీథింగ్. మనకి 3 పూటలు తినటానికి ఉంది ఫుడ్, వీ హ్యావ్ హౌస్ టు లివ్, we have clothes to wear. So many people are there on the road who do not have that privilege, but God has given me that privilege, you know. So I really thank God and I glorify Him for this blessing that He has showered upon me. Maybe I don't deserve it, but it's God's will and it's His grace and mercy that today I am standing here and sharing this testimony. So all glory to God. And nizanga enno na job lo kuda అంటే ఇట్స్ అవర్ న్యూ థింగ్. నేను ఆల్రెడీ చెప్పాను నా జాబ్ ఎట్లాంటిదో. సో ఎవ్రీ డే ఇట్స్ అ లర్నింగ్ యాక్చువల్లీ ఫర్ మీ. బట్ గాడ్ హ్యాస్ బీన్ సో గ్రేషియస్. అంటే ఆయన లెవెల్స్ తీసుకెళ్తా ఉన్నారు. లైక్ సో మెనీ థింగ్స్, లీడర్షిప్ లాగా కానీ, ఒక మేనేజర్గా కానీ, ఆర్ వాట్ ఎవర్ హీస్ taking me to the higher levels in my job. So I really praise Him and glorify Him. And thank you and my parents, మా బ్రదర్ గురించి లాస్ట్ టైం చర్చ్లో కూడా చెప్పాను, తను వచ్చి వెళ్ళాడు. సో ప్లీజ్ ప్రే ఫర్ హిస్ మ్యారేజ్. దట్స్ ఓన్లీ ద థింగ్ దట్ వీఆర్ ఆల్ వెయిటింగ్ యాజ్ అ ఫ్యామిలీ. బట్ వీ ఆల్ చాలా మంచిగా ఆడ వచ్చిన షార్ట్ టర్మ్ కూడా we were so happy. All of us were together and then we were going, చాలా మంచి ఫ్యామిలీ టైం గడిపాము. సో ఇట్స్ ఆల్ గ్లోరీ టు గాడ్. మళ్ళీ ఆ 2 years తర్వాత వచ్చాడు యాక్చువల్లీ ఈసారి.
సో ఆల్ గ్లోరీ టు గాడ్. అండ్ ఆల్సో గాడ్ ప్రొవైడెడ్ మీ విత్ అ వీసా. నేను ఇది కూడా చెప్పాను, విజిటర్స్ వీసా ప్రొవైడ్ చేశారు నాకు. సో ఐ రియలీ థ్యాంక్ గాడ్ ఫర్ దట్. అండ్ స్పెషలీ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్, I really thank God for this wonderful fellowship that He has given me and a wonderful church, and Pastor Garu and Satya and all of you are like my family. So I really find joy in this whenever I come here. Chala peace untadi, chala joy untadi. I'm filled with happiness and all these things. God has given me this privilege and opportunity. So I thank you, each and every one of you. మరి మీ లవ్ గురించి, మీ ప్రేయర్స్ గురించి ఐ రియలీ థ్యాంక్ ద లవ్ దట్ యూ షవర్ అపాన్ మీ అండ్ ద ప్రేయర్స్. సో థ్యాంక్ యూ ఆల్, అండ్ థ్యాంక్ యూ పాస్టర్ గారు అండ్ సత్య ఫర్ రియలీ లీడింగ్ అస్ అండ్ ఫర్ టేకింగ్ కేర్ ఆఫ్ అస్. థ్యాంక్ యూ అండ్ ఆల్ గ్లోరీ టు గాడ్. థ్యాంక్ యూ అండి. మే గాడ్ బ్లెస్ దిస్ టెస్టిమనీ. ప్రైజ్ ది లార్డ్ అండి అందరికీ దేవుని నామంలో. మరి సో మనందరికీ తెలుసు క్రిస్మస్ అంటే క్యారల్స్. సో క్యారల్స్ యూజువల్లీ మనం అన్ని హోమ్ టు హోమ్ మన చర్చ్ మెంబర్స్ కానీ లేదంటే మన స్నేహితులు బంధువులు ఇంతకెళ్ళి మరి నైట్లో క్యారల్స్ లీడ్ చేయడం అదంతా జరుగుతుంది. సో ఒక గ్రేట్ థింగ్ ఏంటంటే దిస్ ఇయర్ యాక్చువల్లీ మా ఆఫీస్లో కూడా మరి క్యారల్స్ లీడ్ చేస్తూ ఉంటాము. బట్ ఏంటంటే ఎక్కడైతే 2-3 క్రిస్టియన్స్ ఉంటారో జస్ట్ ఒక్కొక్క బేకి ఒక్కొక్క జోన్కి వెళ్ళి జస్ట్ 2-3 క్యారల్స్ పాడి వచ్చేస్తూ ఉంటాం. సో బట్ నేను మోస్ట్ ఆఫ్ ద టైం నేను క్రిస్మస్ డ్యూరేషన్లో లీవ్లో ఉండడం వల్ల ఓన్లీ ఫస్ట్ ఇయర్ ఒక్కసారి పార్టిసిపేట్ చేసి ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ 5 years ఐ కంప్లీటెడ్ దేర్. సో ఐ నెవర్ బీన్ దేర్ ఫర్ ద క్యారల్స్. సో ఈ ఇయర్ మాత్రము క్యారల్స్కి మరి 23rd December సో చెయ్యాలి. సో నువ్వు ఎవ్రీ ఇయర్ ఉండవు. నేను యాక్చువల్ 23rd నుంచే లీవ్ పెట్టేశాను, Jan 1st వరకు కూడా. సో నువ్వు కంపల్సరీ ఉండాలంటే మరి 23rd లీవ్ క్యాన్సిల్ చేసుకొని వెళ్దామని డిసైడ్ అయినా. బట్ ఐ థాట్ గాడ్ గేవ్ అస్ ఏ థాట్ దట్ వై డోంట్ వీ కాల్ టీమ్ టు అవర్ ఆఫీస్ అని చెప్పేసి. ఎందుకంటే ఎప్పుడు జస్ట్ చేసామన్నట్టుగా ఒక 2-3 songs పాడేస్తారా అయిపోతుంది. సో మరి గాడ్ మరి ఆ థాట్ని ఇనిషియేట్ చేసినందుకే కాదు, దాన్ని మరి యాక్సెప్ట్ కూడా చేశారు మా మేనేజ్మెంట్, మన చర్చ్ టీమ్, మన ఎన్ఎల్ఏజీ పాస్టర్ గారు, అదేవిధంగా మరి ఎన్ఎల్ఏజీ న్యూ లైఫ్ అసెంబ్లీ ఆఫ్ గాడ్ చర్చ్ నుంచి కూడా టీం మరి పాస్టర్ గారు అరేంజ్ చేయండి, పాస్టర్ గారు కూడా జాయిన్ అయ్యి మరి ఇట్ వాజ్ లైక్ గ్రాండ్ ఈవెంట్లా జరిగింది మా ఆఫీస్లో. ఈసారి క్యారల్స్ చాలా బాగా జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ 70 to 80 people అటెండ్ చేశారు. So it was really awesome anamata. So everybody was surprised to see that kind of event. It was never happened in HGS in our office. That was the first time carols happened in a great way. Really thank God for this opportunity for opening the door. Praise God. చప్పట్లు కొట్టండి. మరి ధైర్యంగా వచ్చి టెస్టిమనీ చెప్పారు. సో వన్ థింగ్ అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూస్తే ఒక ఇనిషియేషన్ చేశారు. ఏంటంటే దేవుడికి చేయాలని ఒక గ్రూప్ని పిలిచారు. దానికి కూడా ధైర్యం ఉండాలండి. ఎందుకంటే మనం మామూలుగా ఏమనుకుంటారో ఎవరేమనుకుంటారో, చాలామంది ఏమిటంటే మనం ఆఫీస్లో ఎవరేమనుకుంటారో అని వెనకని చేస్తాం. అది కాకుండా మనం ముందుకెళ్తే దేవుడు సహాయం చేస్తాడు. అలా ముందుకెళ్ళిన సత్య అందుకే సహాయం చేస్తారు. ఎప్పుడైనా ధైర్యంగా ఆఫీస్లో కూడా చెప్పండి క్రైస్తవుని, ధైర్యంగా సాక్ష్యంగా ఉండండి. అప్పుడే ఇంకా ఆశీర్వాదాలు వస్తాయి ఆల్రెడీ. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ ద టెస్టిమోనీస్. మరి ఇప్పుడు వరల్డ్లోకి వెళ్దామా అండి? ఆర్ యూ రెడీ? అంటే స్లీపింగ్లో ఉన్నారా? ఎందుకంటే ఏ సౌండ్ రావట్లేదు అసలు. పాస్టర్ గారు నెక్స్ట్ టైం పొద్దున్నంటే చూడండి, సగం నిద్రలో ఉన్నారు. ఎనీవే, నౌ వెల్కమ్ పాస్టర్ సూర్య ఫర్ షేరింగ్ వర్డ్ అండి. Put your hand together. Thank you so much. దేవాది దేవుని కనపరుస్తాం. హ్యాపీ క్రిస్మస్ వన్స్ అగైన్. మరి యొక్క వాక్యం ధ్యానించుకుందామండి. దయచేసి మనమందరం కూడా మీ యొక్క తలలు ఉంచుకొని మనం ప్రార్థన చేసి స్టార్ట్ చేద్దాము. హల్లెలూయా. ప్రభా మీకే వందన స్తోత్రాలు తెలుస్తున్నాం ప్రభా. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభా మరి క్రిస్మస్ వేడుకల ప్రభా మరి క్రిస్మస్ సందేశాన్ని మీరు మా అందరికీ కూడా బోధించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. తను మీ యొక్క ఆత్మను మాపై కుమ్మరించి ప్రభా వాక్యము తను సూటిగా మాకు తాకుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ యేసతి పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. ఒక వ్యక్తి ఫోనిక్స్లో ఉన్న ఆ దేశంలో ఉన్న వ్యక్తి న్యూయార్క్లో ఉన్న వాళ్ళ కుమారుడికి కాల్ చేసి చెప్తున్నాడు ఏంటంటే, నేను మీ అమ్మగారితో విడాకులు తీసుకుంటున్నానని. ఫోనిక్స్లో ఉన్న ఒక తండ్రి గారు మరి వాళ్ళ కొడుకుకి ఫోన్ చేసి మరి ఈ విధంగా చెప్తున్నాడు ఏంటంటే, నేను
మరి మీ అమ్మగారికి విడాకులు ఇస్తున్నాను అని అంటాడు. ఈ యొక్క సందర్భం ఎప్పుడు అంటే క్రిస్మస్ వేడుకలో. ఏంటంటే మరి చూసినట్లయితే మరి ఆ తల్లి ఎంతో ఆందోళన చెందుతుందన్నమాట. ఎందుకంటే పిల్లలు ఎప్పుడు రారు, కలవరు అని ఆ యొక్క అంశంతో మరి ఏంటంటే విసిగిపోయాడు. మరి ఆ తండ్రి ఏమన్నాడంటే, మరి 45 సంవత్సరాలైంది మీ అమ్మతో వేదన పడుతూ, మీ అమ్మతో ఉండలేను, మీ అమ్మగారితో నేను ఉండలేను, మరి ఐ కెనాట్ టేక్ ఎనీ మోర్. మరి ఇద్దరి మధ్యలో ఎన్నో కొట్లాటలు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా మరి మరి మా ఇద్దరి మధ్యలో ప్రేమ లేదు, నిలిచిపోయింది, అసలు లేనే లేదు. సో మేము ఇద్దరు ముఖాలు కూడా చూసుకోలేకపోతున్నాము అని ప్రతిరోజు కూడా మేము ఆందోళన చెందుతున్నాము, కొట్లాడుతున్నాము. సో ఈ యొక్క క్రిస్మస్ సీజన్లో మరి ఈ యొక్క అశుభవార్త చెప్తున్నానని నువ్వేం అనుకోకు కుమారుడా, నేను విడాకులు తీసుకుందామని నిర్ణయించుకున్నాను అని చెప్పి పెట్టేసి మరి ఆందోళన చెందుతున్నాడు. సో ఇమ్మీడియట్గా మరి ఒక 2 రోజుల తర్వాత మరి కుమారుడి నుంచి ఫోన్ వస్తుందన్నమాట. ఏంటంటే, డాడీ మీరు ఇలాంటి స్టెప్ తీసుకోవద్దు, 45 సంవత్సరాల తర్వాత మీరు విడాకులు తీసుకుంటే చాలా చింతకరమైన, అమ్మ ఏమైపోతుంది, మమ్మీని ఎవరు చూసుకుంటారు, ఇదంతా చూసుకుంటారు, నేను ఈ క్రిస్మస్ సీజన్లో నేను వచ్చి మీ అందరినీ కలుస్తాను అని చెప్పగానే మరి భర్త తన భార్యతో ఏం చెప్తాడంటే, మీ పిల్లలు ఈ క్రిస్మస్ సీజన్లో తప్పకుండా నీ దగ్గరకు వస్తారు అని చెప్తాడు. సో ఈ యొక్క కథ సారాంశం ఏంటంటే, మరి చాలా మట్టుకు మనం చూసినట్లయితే పిల్లలు ప్రాయోజకులై వేరే దేశాలకు వెళ్ళిపోతూ ఉంటారు. ఒక్కొక్కసారి పిల్లలు తల్లిదండ్రులతో ఉండకుండా, అంటే ఒక పెద్దవాళ్ళుగా వాళ్ళు ఏమనుకుంటారంటే అందరం కూడా కలిసి మెలిసి పండగ చేసుకుందాం అనుకుంటాడు. కానీ తండ్రి అబద్ధం ఆడాల్సి వస్తుంది. ఏంటంటే కుమారుడితో, నేను మీ అమ్మతో విడాకులు తీసుకుంటున్నాను అనే గట్టి ఆ యొక్క సిచ్యువేషన్ చెప్తేనే కుమారుడు వస్తాడేమో అని. ఈ యొక్క సీన్ మీరు లేటెస్ట్ మూవీస్లో కూడా చూస్తుండవచ్చు. బట్ ఈ యొక్క స్టోరీ నిజమైన స్టోరీ ఎప్పుడో నిర్ణయించబడింది, రాసిందనమాట. సో ఈ యొక్క క్రిస్మస్ సీజన్లో మరి అలాంటి ప్రార్థన మీరు చేస్తున్నారా, ఇది అలాంటి వేదన మీరు చెందుతున్నారా అని మనం చూస్తుంటాము. ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం చూసినట్లయితే క్రిస్మస్ సీజన్లో ఎంతమంది మరియమ్మ గురించి వింటుంటారు? క్రిస్మస్ వేడుకల్లో, క్రిస్మస్ పాటల్లో మరియమ్మ గురించి వింటుంటారా? షెపర్డ్స్, 3 జ్ఞానుల గురించి చూస్తుంటారా? దూతల గురించి మీరు వింటుంటారు. అదేవిధంగా మరి గొర్రెల కాపురుల గురించి కూడా వింటుంటారు. కానీ క్రిస్మస్ దయచేసి గమనించాలి, ఈ యొక్క వ్యక్తి లేకుంటే క్రిస్మస్ అది కంప్లీట్గా కాదు అని మనం చూస్తుంటాము. అతని పేరేంటి? యోసేఫు. మన పాటలలో కూడా మీరు చూసినట్లయితే మరియమ్మ గురించి ఎక్కువ రాయబడి ఉంది, కానీ యోసేఫ్ గురించి చాలా తక్కువగా రాయబడి ఉందని మనం చూస్తుంటాము. చాలా మట్టుకు మన అంశము మనం చూసినట్లయితే మరియమ్మ మీద, దూతల మీద, జ్ఞానుల మీద ఉంటుంది, కానీ యోసేఫ్ మీద చాలా తక్కువగా ఉంటుంది అని మనం చూస్తుంటాము. కానీ ఆయన లేకపోతే, ఆయన యొక్క ప్రజెన్స్, ఆయన యొక్క పార్టిసిపేషన్ లేకపోతే క్రిస్మస్ నిజంగా అది కంప్లీట్గా కాదు అని మనం చూస్తూ ఉంటాము. అతను మరి మర్చిపోయిన వ్యక్తిగా మనం ఉన్నాడు. మీరు చూస్తే హీఈస్ అ ఫర్గాటెన్ మ్యాన్ అట్ క్రిస్మస్. చాలా మట్టుకి ఫోకస్ మరి మరియమ్మ మీద, అన్నిటి మీద ఉంటుంది, కానీ మరి యోసేఫ్ మీద ఉండదు అని మనం చూస్తుంటాం. కానీ ఎవరు ఈ యోసేఫ్ అని మనం చూస్తున్నట్లయితే, ఆయన దావీదు యొక్క వంశవలిలో ఒక వ్యక్తి. మీరు చూసినట్లయితే మరి మత్తయి 1వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే దేవుని యొక్క వంశవళి యొక్క రాయబడి ఉంది, అవునా? సో ఆ వంశవలిలో, జినియాలజీలో మనం చూస్తున్నట్లయితే ఆయన దావీదు కుమారుడు అని మనం చూస్తుంటాము. హీ ఈజ్ అ లైన్ ఆఫ్ డేవిడ్. అదేవిధంగా ఆయన వృత్తి ఎవరో చెప్పగలుగుతారా? యోసేఫ్ వృత్తి వడ్రంగి, హీఈస్ అ కార్పెంటర్ అని మనం చూస్తుంటాము. అయినా మరి యేసుప్రభుకి ఆ యొక్క వర్క్ని మనం నేర్పించడం చూస్తుంటాము. మరి కట్టెలు ఇరగొట్టడము, కట్టెలు కొయ్యడము, ఇదంతా కార్పెంటింగ్ వర్క్ మనం చూస్తుంటాము. మరి యోసేఫ్ ఎలాంటి వ్యక్తి అంటే అతను పరిశుద్ధుడు అని మనం చూస్తుంటాము. ఆయన ప్రతి ఒక్క లేఖనాలలో ధర్మశాస్త్రాన్ని పాటించే వ్యక్తిగా ఉన్నాడు అని మనం చూస్తుంటాము. హీఈస్ ఎ మ్యాన్ ఆఫ్ కైండ్నెస్, ఆయన కనికరము చూపించే వ్యక్తి. అదేవిధంగా తన మరి కాబోయే భార్యని ఎంతో ప్రేమించాడు అని మనం చూస్తూ ఉంటాము. అతను వాళ్ళ తండ్రికి ఎంతో నమ్మకస్తుడిగా ఉన్నాడు. అదేవిధంగా తన కుటుంబానికి కావాల్సిన అంతా కూడా పోషించే వ్యక్తిగా ఉన్నాడు. మరి మీరు చూసినట్లయితే మరి యోసేఫ్ ఎన్నో సంవత్సరంలో చనిపోయాడు. మీకు తెలుసా? ఎప్పుడైతే యేసుప్రభు 18
మరి 18 సంవత్సరాలు ఉన్నప్పుడు యోసేఫు ఆయన మరి యేసుప్రభు పుట్టిన తర్వాత ఆయన 12 సంవత్సరాలకు చనిపోయాడని మనం చూస్తూ ఉంటాము. వెన్ డిడ్ జోసెఫ్ డైడ్? మీరు చూసినట్లయితే మరి యేసుప్రభు మరి 18 సంవత్సరాలు ఉన్నప్పుడు మరి ఆ లేఖనాలను బట్టి యోసెఫ్ మరి యేసుప్రభు 12 సంవత్సరాలు ఉన్నప్పుడు యోసెఫ్ మరణించాడు అని మనం చూస్తూ ఉంటాము. సో దయచేసి గమనించాలి, ఈ యొక్క క్రిస్మస్లో చాలా మట్టుకి అంశాలు మనం చూస్తూ ఉంటాము. దయచేసి గమనించాలి. మరి ఎప్పుడు కూడా మనం చాలా మట్టుకి క్రిస్మస్ అనేది ఓన్లీ యేసుప్రభు పుట్టుక అనేది మనం తెలుసు, ఓన్లీ ఒక బర్త్డే సెలబ్రేషన్గా మనం సెలబ్రేట్ చేసుకుంటుంటాము. ఏంటంటే ఒక కేక్ కట్ చేసి డెకరేషన్ చేసి స్టార్స్ పెట్టేసి 4 పాటలు పాడుకుంటే ఇది క్రిస్మసా? మరి ఏంటి క్రిస్మస్ అంటే? దయచేసి గమనించాలి, క్రిస్మస్ అనేది బర్త్డే సెలబ్రేషన్స్ కంటే ఎక్కువ అండి. అది ద డైటీ ఆఫ్ జీసస్, యేసు ప్రభు దైవత్వాన్ని సెలబ్రేట్ చేసుకునే అంశం మనం చూస్తుంటాము. దయచేసి గమనించాలి, మత్తయిలో మరి ఎంతోమంది అన్యులు అంటుంటారు, మానవుడు స్త్రీ పురుషుడు కలిగా లేకపోతే ఎవ్వరు కూడా జన్మించలేరు. అవునా? ఒకవేళ ఎవరైనా సంతానము కలగాలంటే ఒక స్త్రీ పురుషుడు ఫిజికల్గా కలిస్తేనే పిల్లలు పుడతారు. కానీ ఇదొక సంచలనమైన క్రియ అని మనం చూస్తుంటాము. ఇట్స్ అ మిస్టరీ, ఇట్స్ అ గొప్ప కార్యము అని మనం చూస్తుంటాము. లేఖనాలను బట్టి ఎలా శిశువు జన్మించాడు మనం చూసినట్లయితే, పరిశుద్ధాత్మ దేవుడు మరియమ్మ గర్భంలో వచ్చినప్పుడు ఆ యొక్క శిశువు ఆమె గర్భవతి అవుతుంది అని మనం చూస్తుంటాము. ఇలాంటి పుట్టుక మీరు ఎక్కడైనా చూసారా? చూడలేదండి. ఇది ఒక సంచలనమైన ఒక గొప్ప మిస్టరీ అని మనం చూస్తుంటాము. చాలా మట్టికి డౌట్స్ వస్తుంటాయి, అరే పరిశుద్ధాత్మ ద్వారా ఎట్లా వస్తుంది, పరిశుద్ధాత్మ ద్వారా అరే దేవుడు ఎలా కార్యాలు చేస్తాడని. కానీ దేవుడు పరిశుద్ధుడు అని తెలియజేయడానికి, దేవుని యొక్క దైత్వాన్ని తెలియజేయడానికి ఆయన పాపము లేని పుట్టుక. దీనితో మనం ఏం చెప్పచ్చు అంటే దేవుడు పాపము లేని పుట్టుక. ఇది పాపం లేని పుట్టుక దేవుని యొక్క దైవత్వంలో మొదటి అంశం. అది గుర్తుపెట్టుకోవాలి. మన దేవుడు, పూజించే దేవుడు ఆయన పాపహీనుడు అండి, పాపము లేనివాడు. ఒక్క పర్సెంట్ కూడా పాపము లేని దేవుడు మన దేవుడు అని మనం చూస్తూ ఉంటాము. మత్తయి 1వ అధ్యాయం 18వ వచనం ఎవరన్నా చదవగలుగుతారా? మత్తయి 1వ అధ్యాయం 18వ వచనం చదువుతాం. థ్యాంక్ యూ సిస్టర్. దయచేసి గమనించాలి, మరి అంటే ఈ యొక్క విషయము యోసేఫ్కి చెప్పకముందే ఆమె గర్భవతి అయింది అని మనం చూస్తుంటాము. దయచేసి గమనించాలి, మరి మరియమ్మ మరి యేసుప్రభు మీరు లేఖనాల్లో ముందు చూస్తున్నట్లయితే దూత వచ్చి మరి ఆ యొక్క మరియమ్మతో మాట్లాడినప్పుడు ఈ యొక్క గొప్ప కార్యము నాలో జరుగును గాక అని చెప్పినప్పుడు మరియమ్మ అనుమతితోనే పరిశుద్ధాత్మ దేవుడు మరి ఎక్కడ వస్తారో పరిశుద్ధాత్మ దేవుడు మరియమ్మలో వచ్చి ఆమె గర్భవతిగా అవుతుంది అని మనం చూస్తూ ఉంటాము. సో ఈ యొక్క అంశంలో మనం చూసినట్లయితే మరి ఎందుకు మరియమ్మని ఎన్నుకున్నాడు అంటే దేవుడు, ఎందుకంటే దావీదు మరి లేఖనాల్లో చూసినట్లయితే పాత నిబంధనలో మన దేవుడు దావీదు కుమారుడు. దయచేసి గమనించాలి, బైబిల్లో యేసుప్రభుని దేవుని కుమారుడిగా వర్ణిస్తారు, మానవుని కుమారుడిగా వర్ణిస్తారు. సన్ ఆఫ్ మ్యాన్, సన్ ఆఫ్ గాడ్. ఈ యొక్క అంశాన్ని నేను ముందు లేఖనాల్లో చెప్తుంటాను. సో ఈ యొక్క వంశావళిలో దావీదు కుమారుడిగా అనబడాలంటే మరి యోసెఫ్ ఎవరితో ఎంగేజ్మెంట్ అయ్యారు, వివాహం చేసుకుంటున్నారు? మరియమ్మకి. సో ఆ యొక్క క్రియ ద్వారానే ఆ యొక్క ఫుల్ఫిల్మెంట్, పాత నిబంధన నెరవేర్చబడాలి. అందుకే దేవుడు మరియమ్మని ఎన్నుకుంటారు. అది మనం తెలుసుకోవాలి. అదేవిధంగా ఎంగేజ్మెంట్, యోసెఫ్ మరియమ్మ ఎంగేజ్మెంట్ 2 ప్రాసెస్ జరుగుతుందండి. మనకి ఒకవేళ వివాహం అవ్వాలంటే 2 ప్రాసెస్ అవుతుంది. మొదటిగా మనం ఏం చేసుకుంటాము? ఎంగేజ్మెంట్, దాని తర్వాత వివాహము. అదేవిధంగా మన యూదుల్లో 2 ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు. ఏంటంటే వన్ ఈజ్ బెత్రోవల్, ఇంకొకటి సెరమనీ. ఆ బెట్రోవల్ ప్రాసెస్ ఏంటంటే అది ఎంగేజ్మెంట్ అన్నమాట. ఎంగేజ్మెంట్లో ఆ యొక్క కాలంలో స్త్రీ ఎప్పుడైతే 12-13 సంవత్సరాలుగా ఉంటుందో అప్పుడే వాళ్ళని
చేసేస్తారు. అంటే మన ఊరి కాన్సెప్ట్. ఊర్లలో ఏం చేస్తారు, చిన్నప్పుడే 10th ఇంటర్ అయినప్పుడే వివాహాలు చేసేస్తూ ఉంటారు. సో ఎప్పుడైతే అమ్మాయి 12-13, మేబీ యోసెఫ్ ఏజ్ ఎక్కువగా ఉండవచ్చేమో, 30-35, ఐ డోంట్ నో, ఐ రియలీ డోంట్ నో. కానీ స్త్రీలు ఆ యొక్క ఏజ్లో 12-13 ఉన్నప్పుడే వాళ్ళు పెళ్లి చేసేస్తూ ఉంటారని మనం చూస్తుంటాము. సో యోసెఫ్ ఇంకా మేరీ ఏం చేసుకున్నారంటే వారు ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. వాళ్ళు ఒకరినొకరు ఇష్టపడ్డారు. అంటే ఆ కాలంలో ఎంగేజ్మెంటే ఒక 80% మ్యారేజ్ అయిపోయినట్టు, 80% మ్యారేజ్ అయిపోయినట్టు. సో ఆ యొక్క అంశాన్ని బట్టి మరి ఇద్దరు కూడా కలిసిమెలిసి, అంటే ఇద్దరు కూడా ఒక బంధములో ఏర్పరచబడ్డారు అని మనం చూస్తూ ఉంటాం. అవునా, బంధంలో. అదేవిధంగా మరి ఈ యొక్క మరి యోసెఫ్ మరియమ్మ వాళ్ళ యొక్క పరిశుద్ధతను మనం చూస్తూ ఉందాము. గమనించండి, మత్తయి 1:18 శిశువు, ఆమె గర్భవతి అయింది. గర్భవతి అయిన తర్వాత మరి ఈ యొక్క అంశము మరి దాని తర్వాత యోసెఫ్కి కూడా తెలియబడింది. సో ఇక్కడ అట్లయితే యోసెఫ్ ఇంకా మరియమ్మ ఇద్దరు కూడా ఎలాంటి కలగలేదు అని మనం చూస్తూ ఉంటాము. యోసెఫ్ ఆ బలవంతం కూడా పెట్టలేదు. అరే నువ్వు ఎట్లాగో గర్భవతి అయ్యావు కదా పద మన ఇద్దరము ఒక ఫిజికల్ రిలేషన్ మెయింటైన్ చేద్దాము అని ఎలాంటి కూడా థాట్స్ మనసులో కూడా రానివ్వలేదు అని మనం చూస్తూ ఉంటాము. ఎందుకు అంటే ఈ యొక్క కుమారుడు పరిశుద్ధుడు కనుక ఆ పరిశుద్ధతలో ఇద్దరు కూడా లోబడి, మరియమ్మ ఇంకా యోసెఫ్ ఇద్దరు కూడా లోబడి దేవుని యొక్క ఆ యొక్క జన్మాన్ని వాళ్ళు సహకరించినట్టు మనం చూస్తూ ఉంటాము. సో దయచేసి గమనించాలి, ఇక్కడ మనం చూసినట్లయితే ఎక్కడ కూడా మరి చూసినట్లయితే ఇది దేవుని యొక్క కార్యం కాబట్టి సన్ ఆఫ్ జోసెఫ్ అని ఎక్కడ కూడా రాయబడలేదు. యోసెఫ్ కుమారుడు అని యేసుప్రభుని ఎక్కడ కూడా రాయబడలేదు. అవునా, ఏమని రాయబడింది అక్కడ? ఎందుకంటే కలియక లేని పుట్టుక కాబట్టి తండ్రి కుమారుడు, దాని తర్వాత దేవుని యొక్క కుమారుడిగా దేవుని వర్ణించాడు అని మనం చూస్తూ ఉంటాము. అందుగురించే ఇప్పుడు మీరు చూసినట్టయితే యేసుప్రభు, మీ అందరికీ కూడా నేను ఒక ప్రశ్న ఇస్తున్నాను. తండ్రి కుమారుడు, మానవుని కుమారుడిగా దేవుడు మరి పిలువబడ్డాడు. మరి యేసుప్రభు భూలోకంలో ఉన్నప్పుడు ఆయన ఎవరు? మానవుడా, దేవుడా? యేసుప్రభు భూలోకంలో ఉన్నప్పుడు ఆయన మానవుడా, దేవుడా? ఎంతమంది మానవుడు అంటారు? తప్పేం లేదు, కరెక్టే. ఎంతమంది దేవుడు అంటారు? 50-50 ఆన్సర్స్. దయచేసి గమనించాలి, యేసుప్రభు భూలోకంలో పుట్టినప్పుడు ఆయన 100% దేవుడు, 100% మనిషి. హీస్ 100% గాడ్, 100% మ్యాన్. సో అది మనం గుర్తుంచుకోవాలి. సో ఆయన మానవుడు అంటే దేవుని యొక్క కార్యాలు చేయలేకపోతుంటాడు. సో ఆయన దేవుడు ఇంకా మానవుడు అని మనం చూస్తుంటాము. గలేషియన్స్ 4:4 చదవండి అమ్మా. గలీలియా పత్రిక 4:4 చదవండి అమ్మా. ఆమె ఇంకో చదువు. ఆమెన్. థ్యాంక్ యూ సిస్టర్. దయచేసి గమనించాలి, ఇక్కడ లేఖనాల్లో మనం చూసినట్లయితే ఆ సమయం వచ్చింది కాబట్టి దేవుడు ఆ టైంలో మరి ఆయన జన్మించాడు అని మనం చూస్తుంటున్నాము. జన్మించిన యేసు ఆయన 2 ఫోల్డ్స్ ఆఫ్ నేచర్, అంటే 2 స్వభావాలు, ఒకటేమో దేవుని యొక్క స్వభావము, ఇంకొకటి మానవ స్వభావం కలిగి ఉండెను అని మనం చూస్తూ ఉంటాము. ఎవరైతే ధర్మశాస్త్రాన్ని మరి చూసినట్టయితే యేసుప్రభు ఆయన మరణించిన తర్వాత ఆయన రక్తం ద్వారా మనకి రక్షణ లభించింది. కానీ మరి ధర్మశాస్త్రంలో ఉన్న వాళ్ళ సంగతి ఏంటి? యేసుప్రభు అయితే అప్పుడు మరణించలేదు, అప్పుడు రక్తం చెందించలేదు. కానీ దయచేసి గమనించాలి, ఎవరైతే ధర్మశాస్త్రాన్ని పాటించే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా నీతిగా, వాళ్ళంటే ద వర్క్స్ ఆఫ్ రైచియస్నెస్, ఆ విధంగా తీర్పు తీర్చబడుతుందని మనం చూస్తూ ఉంటాము. ఈ యొక్క ఉదయకాల సమయంలో మరి మనం చూస్తున్నట్లయితే మరి మరియమ్మ ఇంకా ఆ యొక్క గర్భవతి అయినప్పుడు ఎదుర్కొనే అంశాలు మనం చూస్తుంటాము. మత్తయి 1:19-20 చదవండి అమ్మా. మత్తయి 1:19-20 చదవండి.
ఆమెన్. థ్యాంక్ యూ అమ్మా. సో దయచేసి గమనించాలి, యేసు ప్రభు యొక్క జన్మంలో ఎంతో వ్యతిరేకత ఇక్కడ ఉంది అని మనం చూస్తూ ఉంటాము. అంటే ఎంతోమంది ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే మరి మరియమ్మ గర్భం ధరించింది, ఆమె ఒక చిన్న స్త్రీ, అంటే యంగ్ స్త్రీ అని మనం చూస్తుంటాము. ఎప్పుడైతే యోసెఫ్కి చెప్పడం జరిగిందో మరి ఇమ్మీడియట్గా యోసెఫ్ ఎలా రెస్పాండ్ అయ్యాడు? ఆమెని సీక్రెట్గా వదిలిపెట్టాలని అనుకున్నాడు. అవునా? సీక్రెట్గా, అంటే ఎవరికి తెలియకుండా. ఎందుకు ఆ విధంగా చేశాడు అంటే మరియమ్మని ప్రేమించాడు కనుక ఆమె తెలియకుండా, ఎవరికి తెలియకుండా మెల్లిగా వదిలిపెట్టేయాలని అనుకున్నాడు. కానీ లేఖనాలను బట్టి దాని తర్వాత మరి ఆ దూత యోసెఫ్తో మాట్లాడినప్పుడు ఆయన మరి వదిలిపెట్టకుండా హత్తుకున్నట్టు మనం చూస్తూ ఉంటాము. అదేవిధంగా మరి ఇక్కడ చూసినట్లయితే ఆ యొక్క కాలంలో, ఆ యూదుల కాలంలో ఎప్పుడైనా స్త్రీ ఎలాంటి కలయిక లేకుండా ఎప్పుడైతే గర్భం ధరించిందో అందరు ఏమనుకుంటారు? ఆమె వ్యభిచారం చేసిందని, లేదా ఎవరితోనన్నా సంబంధం పెట్టుకుంది అని అనుకుంటారు. అలాంటి స్త్రీని వాళ్ళు ఏం చేస్తారంటే రాళ్ళతో కొట్టి చంపుతారు అన్నమాట. ఆ కాలంలో యోసెఫ్కి 100% ఛాన్స్ ఉండింది ఏంటంటే ఆ మరియమ్మని అందరి మధ్యలో లాగేసి కొట్టి చంపే ఆమెని ఇంకా అవమానపరిచే ఆ యొక్క ఆస్కారం కూడా ఉంది. కానీ యోసెఫ్ అలా చేశాడా? చేయలేదండి. ఆయనను దూత దేవుని యొక్క మాటకి లోబడి, ఆయన ఒక మంచి వ్యక్తి కాబట్టి, ఆయన దేవుని ప్రేమించేవాడు కాబట్టి, ఆయనకి నీతిమంతుడుగా ఆయన ఉన్నాడు కాబట్టి అతను ఎప్పుడు కూడా కోపము, ఆ బిటర్నెస్, ఆ కోపము, ద్వేషము, నిజంగా అలాంటి డౌట్ లేకుండా మరి భార్యని హత్తుకున్నట్టు మనం చూస్తుంటాము. ఇలాంటి ఎగ్జాంపుల్సే మన జీవితాల్లో మనం కావాలి అని మనం చూస్తూ ఉంటాము. ఎఫిషియన్స్ 5:25 చదవండి అమ్మా. ఎఫిషియన్స్ 5:25 మనం చదువుకొని ధ్యానించుకుందాం. చదవండి అమ్మా. పురుషులారా మీ భార్యలని మీ ప్రేమించుడి అని అక్కడ రాయబడింది. ఆపండి ఒకసారి. ఏ విధంగా ప్రేమించాలి? మరి నిజంగా మనం యోసెఫ్ గురించి మనం ధ్యానించుకుంటున్నాము. మరి యోసెఫ్కి ఆ యొక్క సంఘటన తెలిసినప్పుడు భార్యని మరి నిజంగా ఎలా ప్రేమించాడు? ఒక డౌట్ఫుల్గా పడకుండా. ఎంతమంది, ఎక్కువ భర్తలు లేరు ఇక్కడ, కానీ యవనస్తులు ఉన్నారు, కానీ ఎంతమంది డౌట్ఫుల్గా చూస్తూ ఉంటాము? అవునా? వాళ్ళ భార్యలని అవమానపరుస్తూ ఉంటున్నామా? మరి యోసెఫ్ అవమానపరచాలని కూడా మేబీ థాట్స్ వచ్చి ఉండవచ్చు, కానీ అవమానపరిచాడా? లేదండి. వాళ్ళ భార్యలని అవమానపరచలేదు, ఎవ్వరు ముందల కూడా అవమానపరచలేదు అని మనం చూస్తూ ఉంటాము. మరి దేవుడు ఈ యొక్క ఎగ్జాంపుల్ ఏ విధంగా చెప్పాడు అంటే, మరి క్రీస్తు ఇంకా సంఘము నిమిత్తము మరి ఉదాహరణగా చెప్పాడు. మరి క్రీస్తు ఏ విధంగా అయితే సంఘాన్ని ప్రేమిస్తున్నాడో, సంఘంలో అనేక మంది వస్తుంటారు, అందరూ కూడా పరిశుద్ధులుగా ఉండరు. కొంతమంది వాళ్ళ యొక్క ఆత్మీయత కూడా ఒక్కొక్క లెవెల్లో ఉంటుంది. మరి క్రీస్తు అందరినీ ప్రేమిస్తున్నాడా? 5 వేళ్ళు ఒకలాగా ఉండవు, అవునా? సో అందరిని కూడా క్రీస్తు ప్రేమిస్తున్నాడు. అదేవిధంగా మరి భర్త కూడా భార్యని, వాళ్ళ యొక్క క్యారెక్టర్ని, వాళ్ళని ప్రేమించి వాళ్ళని ఆదరించాలని క్రీస్తు మనం అందరం పురుషులకి ఇచ్చే ఆ యొక్క ఆజ్ఞ ఇదండి. మరి దయచేసి ముందు చదవండి అమ్మా. ఆమెన్. సో దయచేసి గమనించాలి, ఇక్కడ మరి ఏ విధంగా అయితే నిష్కలంకముగాను ప్యూరిటీగా మనం ఆ విధంగా మనము క్రీస్తు వచ్చినప్పుడు ఆ విధంగా మనం కనిపించాలని దేవుడి యొక్క ఆజ్ఞ అని మనం చూస్తూ ఉంటాము. సో మనము ఒకవేళ ముడత ఉన్నప్పుడు మనం ఎక్కడ మనం ఉతుక్కోవాలి? మన ఒకవేళ మురికి బట్టలు ఉన్నాయనుకోండి, మనం ఎలా ఉతుకుతాము? వాషింగ్ మిషన్లో వేసి సర్ఫ్ వేసి ఉతుకుతాము, అవునా?
అదేవిధంగా మన మన జీవితాల్లో ఎలాంటి నిష్కలంకము లేకపోతే ఏదన్నా తప్పిదము ఏదన్నా పాపం ఉన్నట్లయితే మనము దేనితో ఒత్తుకోవాలంటే వాక్యముతో మనము మన జీవితాలు సరిదీర్చుకొని దేవుని యొక్క రక్తముతో ఆయన మనం పశ్చాత్తాపడితే ఆయన రక్తముతో మన పాపాలను కడిగి వేస్తాడు అని మనం చూస్తూ ఉంటాము. సో పురుషులు అంట స్త్రీలని ప్రేమించాలి, మరి స్త్రీలు మరి భర్తకి లోబడి భర్తని ప్రేమించాలి అని మనం చూస్తూ ఉంటాము. ఇద్దరు కూడా కలిసి దేవుని మహిమపరచాలి అని దేవుని యొక్క ఆజ్ఞ అని మనం చూస్తూ ఉంటాము. సో ఇక్కడ యోసేఫ్ యొక్క స్టోరీతో ఆ యొక్క కథలో మనం ఏం నేర్చుకుంటామంటే యోసేఫు తన భార్యని ఎంతో ప్రేమించాడు. అదేవిధంగా భార్య అయిన మరియమ్మ యోసేఫ్కి లోబడి తనని భర్తని కూడా ఆదరించినట్టు మనం చూస్తూ ఉంటాము. సో ఆ యొక్క కుటుంబంలో దేవుడు ఘనపరచబడ్డాడు అంటే మరి ఆ యొక్క క్రమములో వాళ్ళు ఒక మంచి జీవితాలు జీవించారని మనం చూస్తుంటాము. చాలా మట్టుకి మనం చూసినట్లయితే ఒక్కొక్కసారి భార్యలు ఎంతో పని చేస్తున్నప్పుడు భర్తలు వాళ్ళని అభినందించారు. అవునా? భార్యలు ఎంత పని చేసినా మనం ఒక్కొక్కసారి లేదా భర్తలు ఎంత పని చేసినా భార్యలు అయిన మనము భర్తలని అప్రిషియేట్ చేయము, లేదా భార్య అయిన భర్త భార్యని అప్రిషియేట్ చేయదు, భార్య భర్తని అప్రిషియేట్ చేయడు. మేబీ ఒక పరిచర్యలో నిమిత్తము భార్య ఎంతో సహకరిస్తుంది అనుకోండి భర్తకి, భర్త అందరినీ థ్యాంక్స్ చెప్తూ ఉంటాడు కానీ భార్యకి థ్యాంక్స్ చెప్పలేకపోతుంటాడు. అవునా? అదేవిధంగా మరి భార్య ఇంట్లో ఎంతో పని చేస్తుండేది భార్య. లాస్ట్ వీక్ నిజంగా ఆ యొక్క వాక్యములో మనం చూసినట్లయితే ఒక ఇల్లు ప్రతిరోజు ఒక ఇల్లు ఏమైపోతుంది. లాస్ట్ వీక్ మెసేజ్లో ఎంతమందికి ఈ ఉదాహరణ, ఒక ఇంట్లో పిల్లలు ఏం చేస్తారంటే 3 పిల్లలు ఉన్న ఇంట్లో వాళ్ళందరూ కూడా ప్రతిరోజు వాళ్ళ తండ్రి ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఇల్లు మొత్తము చెదరులు చేసేస్తారనమాట. మొత్తం అన్ని కింద పడేసి బెడ్షీట్లు అటు, దాని తర్వాత బొమ్మలు ఇక్కడక్కడ ఉంటాయి. వాళ్ళు బయట బురదలో ఆడి ఇంట్లో మొత్తం తొక్కుతారనమాట. సో ఒకప్పుడు మరి భర్త సాయంత్రం 5 గంటలకు ఇంటికి వెళ్ళినప్పుడు భార్య ఏం చేస్తుందంటే మంచిగా నైట్ డ్రెస్ వేసుకొని మ్యూజిక్ ప్లే చేసుకొని పడుకుంటుంది అనమాట. భర్తకి అర్థం కాలేదు, ఇదంతా ఇట్లా ఏంటి ఇల్లు ఇలా ఉందని పరిగెత్తుకొని భార్య దగ్గరికి వచ్చేసి ఇట్లా చూస్తున్నప్పుడు భార్య అంటది అంతా ఓకేనా అని అన్నప్పుడు ఏమైందంటే ఇల్లేంటి ఇలా ఇంత చిందరగా ఉంది అంటే, ప్రతిరోజు మీరు వెళ్ళిపోయినాక అయ్యే సంఘటన ఇది, ప్రతిరోజు నేను క్లీన్ చేసేదాన్ని ఇవాళ క్లీన్ చేయలేదు అంతే అని భార్య భర్తతో చెప్పడం జరుగుతుంది. అంటే భర్తకి తెలియదు భార్య ఎంత కష్టపడుతుందో, ఎంత ఆవేదన. ఓన్లీ అంటలే కదా అని అనుకుంటాము, ఓన్లీ ఇదే కదా అనుకుంటాము. మనం ఏమనుకుంటాం, భార్యలు ఓన్లీ ఆ కంప్యూటర్లో బటన్ నొక్కడమే కదా అంతే అనుకుంటాం. కానీ చాలా ఇద్దరిని ఒకరినొకరు అప్రిషియేట్ చేసుకోవాలి సహోదరులారా. ప్రతి ఒక్కరిని కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఒక్కొక్కరు మీరు చూసినట్లయితే భార్యాభర్తలుగా మీరు వచ్చారు. ఒక్కొక్కసారి ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ సత్య ఫర్ ఆల్ ద వర్క్ షీ డస్. ఎందుకంటే పరిచర్యలు ఒక్కొక్కసారి ఆ క్రమంలో ఉండి మొత్తం సెట్ చేయడంలో నైట్ మొత్తం ఇది చేసేసరికి 1 అయిందండి. అంతా కూడా కలిసిమెలిసి మరి కొంతమంది పిల్లలు ఉన్నారు, వాళ్ళు కూడా వచ్చి సహాయం చేశారు. ఇదంతా కూడా మరి తను లేకుండా సిద్ధపరచలేకపోతుంటాను నేను. సో రియలీ మీ యొక్క మరి ఒక్కొక్కసారి మీకు వివాహం కాకపోతే మీ తల్లిదండ్రులని మీరు వాళ్ళని థ్యాంక్స్ చెప్పాలి. మరి పిల్లలు చేసే పనికి తల్లిదండ్రులు కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. వాళ్ళ నిమిత్తము వాళ్ళకి మీరు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు ఎంతో పని చేస్తూ మరి ఇంట్లో వారు కూడా వారి యొక్క రెస్పాన్సిబిలిటీని ఫుల్ఫిల్ చేస్తుంటారు. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా మీరు అభినందించి వాళ్ళకి మరి వాళ్ళని కూడా అభినందించాలని దేవుడు ఆశిస్తున్నాడండి. మరి ఇక్కడ చూసినట్లయితే వచనము మత్తయి 1వ అధ్యాయం 20వ వచనంలో మనం చూసినట్లయితే దూత గురించి రాయబడి ఉందండి. చదవండి 20వ వచనం. ఆమెన్. ఆమెన్. థ్యాంక్ యూ సిస్టర్. సో దయచేసి గమనించాలి, ఇక్కడ లేఖనాల్లో చూసినట్లయితే మరి దూత వచ్చి ఎవరితో మాట్లాడిందండి? ఎవరితో మాట్లాడింది? యోసేఫ్తో మాట్లాడింది. నువ్వు భయపడకుడి అని అక్కడ దూత ఎవరికి విశ్వాసం కలిగజేసి ధైర్యపరుస్తుంది? యోసేఫ్కి ధైర్యపరుస్తుంది. ఎందుకంటే దయచేసి గమనించాలి, యోసేఫ్ ఒక్కడే కాదండి, వాళ్ళ తల్లిదండ్రులు ఉంటారు, అవునా, స్నేహితులు ఉంటారు. అరే నువ్వు ఇంకా ఎంగేజ్మెంటే చేసుకున్నావు, పిల్లోడెప్పుడు పుట్టాడని ఎంతోమంది అని ఉండవచ్చు, అవునా.
కానీ యోసేఫ్కి దూత ఇచ్చిన ఆ యొక్క ధైర్యం ఏంటంటే, నువ్వు భయపడు, ఇది దేవుని యొక్క సంతానము, ఇది నువ్వు నీ యొక్క భార్యని హత్తుకో అని చెప్పడం జరిగింది. సో అప్పుడు యోసేఫు దేవుణ్ణి ప్రేమించే బిడ్డగా అయ్యాడు కాబట్టే దేవుడికి లోబడ్డాడు. హల్లెలూయా. మన జీవితాల్లో మనం చూసినట్లయితే ఎన్నోసార్లు దేవుడు మనకు ఒక్కొక్కసారి ధైర్యపరుస్తుంటాడు. వాక్యానుసారంగా దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉంటాడు. మనము దేవుని యొక్క మాటలు వినాలి అంటే మనము దేవునికి లోబడాలి సంగమా. దేవుడికి లోబడితేనే మనము దేవుని యొక్క మార్గంలో నడవగలుగుతాము, ఆయన పరిశుద్ధతలో నడవగలుగుతాము, దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకోగలుగుతామని మనం చూస్తుంటాము. 21, 22, 21 నుంచి 23 వచనాలు చదవండి అమ్మా. ఆమేన్. థ్యాంక్ యూ. ఇక్కడ మనం చూసినట్లయితే మరి ఆ యొక్క యోసేఫ్కి ఏం పేరు పెట్టమని చెప్పినప్పుడు యేసు అని పేరు పెట్టు అని చెప్పడం జరిగిందనమాట. దయచేసి గమనించాలి, వాళ్ళ యొక్క సహోదరులు జకరయాకి ఎవరు పుట్టారండి? యోహాను పుట్టడం మనం చూస్తూ ఉంటాము. అదేవిధంగా మరి వాళ్ళ యొక్క సహోదరులకి మరియమ్మ యోసేఫ్కి యేసు ప్రభు పుట్టడం మనం చూస్తూ ఉంటాము. దయచేసి గమనించాలి, యేసు ప్రభు ఆయన ఏ నిమిత్తము పుడతాడో, ఆయన ఎలాంటి అంటే ఒకరోజు పాపాల నిమిత్తము ఆయన మరణిస్తాడని ఆ విధంగా ఏం చెప్పలేదు దూత. ఆయన పేరు యోసేఫు. ఆయన రోగులందరినీ కూడా అంటే పాపులను రక్షించుటకు వచ్చును అని దాని యొక్క అర్థము అని చెప్పడం జరిగింది. సో దయచేసి గమనించాలి, యేసు ప్రభు పేరు పెట్టు అని యోసేఫ్కి చెప్పడం జరిగిందండి. మరి నిజంగా యేసు అని ఏసే ఎందుకు అని పెట్టాలి అంటే, ఆయన మరి యెహోషువ, యేసు ప్రభు అంటే దాని యొక్క అర్థం ఏంటంటే యెహోవా అని అర్థం అండి. ఆయన ఎవరు అంటే లోక రక్షకుడు. యెహోషువ అంటే లోక రక్షకుడు అని మనం చూస్తూ ఉంటాము. ఆయన ఏం తెస్తాడు అంటే రక్షణ తీసుకొని వస్తాడు అని మనం చూస్తుంటాము. దేని నుంచి రక్షణ? అసలు రక్షణ దేని నిమిత్తం అంటే మన పాపాల నిమిత్తము ఆయన చనిపోయి తన రక్తము ద్వారా మనకి రక్షణ తీసుకొస్తాడు అని మనము దేవుడు చేస్తుంటాడనమాట. దయచేసి గమనించాలి, ఒక చిన్న మూవీ క్లిప్ ఉందన్నమాట. ఒక నిజమైన స్టోరీలో ఏమైపోతుందంటే, ఒక తండ్రి కుమారుడు, ఒక భార్యాభర్త కుమారుడు ఉంటాడనమాట. తండ్రి మరి అతను ఏంటి అంటే ఆ రైల్వే ట్రాక్ కీపర్ ఆ రైలు వస్తున్నప్పుడు ఆ బటన్ నొక్కాలి. సో వాళ్ళ యొక్క కుమారుడికి, వాళ్ళిద్దరు దంపతులకి ఒక 5 ఏళ్ల కుమారుడు ఉంటాడనమాట. 5 ఏళ్ల కుమారుడు. సో ఏమైపోతుందంటే ఆ టైంలో వాళ్ళిద్దరు కూడా ఆ రైల్వే ట్రాక్ దగ్గర ఉన్నప్పుడు ఆ ట్రాక్ని మార్చాలి. అతని ఉద్యోగం ఏంటంటే ట్రాక్ని మార్చాలి. సో ఒకప్పుడు ట్రైన్ వస్తున్నప్పుడు ఆ ట్రాక్ అడ్డం తిరిగిపోతుంటుంది. సో ఆ బటన్ నొక్కితే ఆ ట్రాక్ లెవెల్ అయిపోతుంది. ఆ బటన్ నొక్కితే ట్రాక్ లెవెల్ అయిపోతుంది. కానీ ఆ మెషిన్ అనేది సరిగా పనిచేయదు. సో ఏమైపోతుందంటే ఆ కొడుకు, తండ్రి అక్కడ పనిచేస్తున్నాడు కాబట్టి అతను ఎక్కడి నుంచి నడుచుకుంటూ రావాలంటే ఆ పట్టాల మీద నడుచుకొని ముందుకు వెళ్ళాలి. పట్టాల మీద నడుచుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి. సో ఆ ట్రైన్ అక్కడి నుంచి వస్తుంది, తండ్రి ఏమో అక్కడ ఉన్నాడు, అది దాటి తండ్రిని కలవాలి. సో ఇక్కడ చూసినట్లయితే ట్రైన్ అక్కడి నుంచి వస్తుంది, పట్టాలు సరిగా చేయకపోతే ట్రైన్లో ఉన్న కొన్ని వేలాది మంది చనిపోతారు. అది చేయకుండా ఇతను పరిగెత్తుకొని కుమారుణ్ణి కాపాడుకోవాలి. సో ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి అతనికి. ఏంటంటే నా కుమారుణ్ణి నేను అది వదిలిపెట్టి నా కుమారుణ్ణి నేను వదిలేయాలి, ట్రైన్ని కాపాడాలంటే నా కుమారుడు చచ్చిపోవాలి, లేదా నా కుమారుడే కావాలి అంటే ఈ ట్రైన్ని వదిలిపెట్టేసి నేను పరిగెత్తుకొని నా కుమారుడిని కాపాడుకోవాలని. సో అతను ఏం చేస్తాడంటే బాగా కష్టపడి బాగా దుఃఖభరితంతో ఆ బటన్ నొక్కే పట్టుకుంటాడు. ఏంటంటే ట్రైన్ లెవెల్ అవ్వాలి. సో ఆ ట్రైన్ లెవెల్ అయినప్పుడు ఆ వస్తున్న కొడుకుని ట్రైన్ కొట్టేసుకుంటూ వెళ్ళిపోతుంది. దిస్ ఈజ్ ద పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుప్రభు అంటే తండ్రి తన అద్వితీయ కుమారుణ్ణి మన గురించి పంపించాడు. ఎందుకంటే మనందరినీ కూడా దేవుడు కాపాడడానికి. మనమందరం కూడా ట్రైన్లో ప్రయాణిస్తున్న
ప్రయాణికులు అని మనం చూస్తుంటాము. సో ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు ఎందుకు వచ్చాడంటే మన పాపాలని మనని రక్షించడానికి దేవుడు వచ్చాడని మనం చూస్తుంటాము. సో ఈ యొక్క మరి రక్షణలో దేవుడు మన పాపాల నిమిత్తం అయ్యాడని మనం చూస్తుంటాము. అదే లేఖనాల్లో ఇమ్మాన్యుయల్ అని పేరు పెట్టడం జరిగింది. మరి యేసు ప్రభు మరి మరణించిన తర్వాత పైకి వెళ్ళిపోయాడు, మన కుడిపాసన కూర్చున్నాడు. ఆయన పేరు ఇమ్మాన్యుయల్ అని పెట్టబడను అని రాయబడింది. ఇమ్మాన్యుయల్ అంటే దేవుడు మన తోడుగా ఉన్నట్టు మనం చూస్తుంటాము. ఆయన మన తోడుగా శరీరధారిగా ఉన్నాడు. అయినా మరి మనమందరం ఏ విధంగా అయితే నొప్పి ఫీల్ అవుతామో ఆ నొప్పి ఆయన ఫీల్ అయ్యాడండి. అదేవిధంగా ఆయన మన ఒంటరితనము, మన పాపాలన్నీ కూడా తీసుకొని వెళ్ళిపోతాడు అని మనం చూస్తూ ఉంటాము. సో ఈ యొక్క మరి అదే మత్తయి 1:24-25 వచనాలు చదవండి అమ్మా. ఆమెన్. సో దయచేసి గమనించాలి, నిద్ర నుంచి లేచిన తర్వాత మరి ఆ యొక్క భార్యని హత్తుకున్నాడు. భార్య ఎవరండి? మరియమ్మని హత్తుకొని మరి ఆ ఇద్దరు కలిసి మరి ఆ యొక్క శిష్యుడికి యేసు అని పెట్టెను అని మనం చూస్తూ ఉంటాము. దయచేసి గమనించాలి, అందరికీ కూడా మా అమ్మగారు ఈ పేరు పెట్టమన్నారు, మా భార్య ఈ పేరు పెట్టమనింది అని ఎన్నో రకమైన సజెషన్స్ వస్తాయి. కానీ యోసెఫ్ మరియా ఎవరికి లోబడ్డారండి? దేవుడికి లోబడ్డారు. ఏ పేరు పెట్టమంటే ఆ పేరు పెట్టారండి. మనం కూడా దయచేసి గమనించాలి, మనం కూడా దేవుడు ఏది చేయమంటే అది చేయాలి. అది ఏదన్నా ఉండనివ్వండి, దేవుని యొక్క వాక్యానుసారంగా దేవుడు మనకి ఏదైతే ఇస్తుంటారో అది చేయాలి అని మనం చూస్తుంటాము. ఈ జోసెఫ్ యొక్క జీవితంలో నుంచి 3 అంశాలు మనం నేర్చుకోవచ్చు. ఏంటంటే హీ టుక్ మేరీ యాజ్ హిస్ వైఫ్. ఆ యొక్క సర్కమ్స్టాన్సెస్లో, ఆ యొక్క పరిస్థితిలో ఎవరు ఆయన అంటే మరియమ్మ గర్భం ధరించింది కాబట్టి మరియమ్మ మీద ఒక్క కూడా ఈగ వాళ్ళనివ్వలేదండి. అతను ఏం చేశాడంటే ఇమ్మీడియట్గా మరియమ్మని హత్తుకొని తన భార్యగా స్వీకరించడం మనం చూస్తూ ఉంటాము. అదేవిధంగా ఆయన ఏం చేశాడంటే భార్యని హత్తుకొని దేవుడు పుట్టేంత వరకు, యేసుప్రభు పుట్టేంత వరకు ఇద్దరు కూడా పరిశుద్ధ జీవితాలు జీవించడం మనం చూస్తుంటాము. ఇక్కడ ఎంతమంది మరి నిజంగా చూసినట్టయితే పాపములో మనం జీవిస్తూ ఉన్నాము? మనమందరం కూడా పరిశుద్ధులు అని దేవుడి యొక్క లేఖనాల్లో రాయబడి ఉందండి. మనమందరం కూడా మరి దేవుణ్ణి ఆరాధించాలి, మనమందరం కూడా పరిశుద్ధులము అని దేవుడు యేసుప్రభుని సొంత రక్షకుడు అంగీకరించిన వాళ్ళందరం కూడా మరి మనమందరం కూడా పరిశుద్ధతలో నడవాలి. మరి మరియమ్మ యోసెఫ్ ఇద్దరు కూడా పరిశుద్ధులుగా ఉన్నారు అని మనం చూస్తుంటాము. అదేవిధంగా చివరి అంశం జోసెఫ్ జీవితంలో మనం నేర్చుకోవాలి ఏంటంటే ఆయన యొక్క విధేయత, ఆయన యొక్క డిసిప్లిన్ అని మనం చూస్తూ ఉంటాము. ఎందుకంటే పుట్టబోయే శిశువు ఎవరు అంటే లోకంలో ఉన్న పాపాల నిమిత్తము మరణించి అందరినీ కూడా రక్షణలో తీసుకొచ్చి ఆయనంత గొప్ప వ్యక్తి అయ్యే దేవుణ్ణి అతను ఏం చేశాడంటే ఇది ఒక ధన్యత అనుకొని ఆయన విధేయతగా చూపించి మరి ఇద్దరు కూడా పరిశుద్ధులుగా దేవుని యొక్క నామాన్ని ఘనపరచారని మనం చూస్తూ ఉంటాము. సో దేవుడు పుట్టినాక ఏమైంది అంటే లోకానికి రక్షణ వచ్చిందని మనం చూస్తూ ఉంటాము. లోకానికి తన యొక్క కృప వచ్చింది అని మనం చూస్తూ ఉంటాము. సో ఈ యొక్క ఉదయకాల సమయంలో మరి యోసెఫ్ ధర్మశాస్త్రాన్ని పాటించుకుంటూ మరి అతను దేవాది దేవుని ఘనపరిచాడు అని మనం చూస్తుంటాము. ఈ యొక్క క్రిస్మస్ వేడుకలో మనము ఏం చేయాలంటే దేవుని యొక్క కృప మన మీద వచ్చింది కాబట్టి దేవుడు మన జీవితాల్లో ఏం ఆశిస్తున్నాడంటే నువ్వు ఇతరులని క్షమిస్తున్నావా లేదా అని దేవుడు ఆశిస్తున్నాడు. మేబీ ఎవరినన్నా మనము మన సొంత సహోదరునే ఉండొచ్చు, సొంత కుమారుడినే ఉండొచ్చు, సొంత మరి మన ఇంట్లో ఉన్న వ్యక్తినే అవ్వచ్చు. ఆర్ యూ ద ఫస్ట్ వన్ టు ఫర్గివ్? చాలామంది ఏం చేస్తారంటే నేను రమ్మను, అప్పుడు నేను క్షమిస్తానంటాడు. ఫస్ట్ వాళ్ళని రమ్మని నా దగ్గరికి, అప్పుడు నేను సారీ చెప్తాను అంటాము. మనము ఇట్లనే ఉంటాం, మనం తగ్గము. అవునా? మనం తగ్గము, వాళ్ళని వచ్చి తగ్గమని అంటాము. కానీ అది కాదండి. దేవుడు లోకంలో వచ్చాడు. దేవుడు మొదటి స్టెప్ ఎవరు తీసుకున్నారు? మానవుడా దేవుడా? దేవుడు తీసుకున్నాడు. దేవుడు భూలోకానికి వచ్చాడు. సో మనము మొదటి స్టెప్ తీసుకొని వాళ్ళని క్షమించాలని దేవుడు ఆశిస్తున్నాడు అండి. అదేవిధంగా రికన్సైల్, వి షుడ్ రికన్సైల్.
మేక్ ఇట్ ఏ పాయింట్ టు సీక్ అవుట్ రికన్సిలియేషన్. ఐక్యతగా అంటే ఒకరు తప్పులు ఒకరు క్షమించుకొని ఒక స్వభావంలో మనం చూస్తుంటాము. చాలా మట్టుకి భార్యాభర్తల మధ్యలో లేదా కుటుంబం తల్లి కొడుకుల మధ్యలో, కుమారులు తల్లిల మధ్యలో ఈ యొక్క భేదాలు ఎందుకు వస్తూ ఉంటాయంటే మనమందరం కూడా మనం ఓపెన్ మైండెడ్గా మనం కలియక ఉండము కాబట్టి అని మనం చూస్తూ ఉంటాము. రెండోది పరిశుద్ధత. ఈ యొక్క అంశంతో పరిశుద్ధత అని మనం నేర్చుకోవాలండి. సో దేవుడు పరిశుద్ధుడు, మనమందరం కూడా పరిశుద్ధుల వలె ఉండాలి అని మనం చూస్తుంటాము. దయచేసి గమనించాలి, నేను నా దేహము నాది కాదు కానీ నా మనసు ఒక్కటి దేవుంది అంటే ఓకేనా? నా శరీరం నాది కాదు, నా మనసు ఒక్కటి దేవుడికి ఇచ్చాను కాబట్టి మనసులో దేవుని ఆరాధిస్తాను, నా శరీరంతో దేవుని ఆరాధించాను అంటే సరిపోతుందా? దయచేసి గమనించాలి, దేవుడు మీరు ఏ బట్టలు వేసుకుంటాడో కూడా ఆయన పట్టించుకుంటాడు. అది మీకు తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు అలాంటి దేవుడు అండి. ఆయనకి ఫీలింగ్స్, స్వభావాలు ఉంటాయి. సో ఒకవేళ మీరు డ్రెస్ వేసుకున్నాక ఫస్ట్ ఒకవేళ పెళ్ళి కానీ కుమార్తెలు అనుకోండి, ఫస్ట్ ఎవరి దగ్గరికి వెళ్తారు? మమ్మీ బాగుందా అని అంటారు, అవునా? అదేవిధంగా పెళ్ళి అయిన వాళ్ళు ఏం చేస్తూ అంటారు? నేనైతే నా భార్య దగ్గరికి వెళ్ళి ఎట్లుందని 100 సార్లు అడుగుతా, అవునా? తను కూడా నన్ను అడుగుతుంది. ఎందుకు? ఒకరినొకరు అంటే ఆ ప్లీజెంట్గా ఉండాలి చూడేటప్పుడు. అదేవిధంగా దేవుడు కూడా మీరు ఏమి వేసుకుంటారో, ఎలా ప్రవర్తిస్తారో కూడా పట్టించుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మనమందరం కూడా కొంతమంది టాటోస్ పెట్టుకుంటారు, మచ్చలు, శరీరం మీద మచ్చలు వేసుకుంటూ ఉంటారు. అది మరి దేవుడికి ఇష్టానుసారంగానే? అయ్యా మీరు అనొచ్చు, అయ్యా ఇది సిల్వ బొమ్మ కదా, ఏం కాదు, నేను లోకానికి నేను సిల్వ వేసుకొని నేను సువార్త ప్రకటిస్తున్నాను అని అంటారు. కానీ లేఖనాల్లో అలా రాయబడలేదే. మన నడకతో నువ్వు క్రిస్టియన్ అని దేవుని బిడ్డవని మీరు తెలియపరచుకోవాలి. మీరు క్రిస్టియన్ అని దేవుని బిడ్డగా తెలియపరచుకోవాలి. కానీ ఆ ముద్ర వేసుకోనో లేకపోతే మీరు ఏ బట్టలు వేసుకోనో ఆ విధంగా మీరు క్రిస్టియన్ అని అనిపించుకుంటే అది కాదండి. అదేవిధంగా మీరు ఏం చూస్తూ ఉంటారో, దేవుడు అంటున్నాడు మీరు ఏం చూస్తూ ఉంటారో దాన్ని బట్టి మీరు దేవుని స్తుతించాలి. ఒక్కొక్కసారి మనం ఏం చేస్తామంటే చాలా మటుకు చెడు చూస్తూ ఉంటాం. మన మొబైల్స్లో, మన ఫోన్స్లో మనము చదువుతూ ఉంటాము. దీంతో దేవుడు సంతోషిస్తున్నాడా? లేదండి. అదేవిధంగా మూడోది ఏంటంటే మీరు ఎక్కడికి వెళ్తూ ఉంటారో. చాలా మట్టుకు మనం చూసినట్లయితే ఎలాంటి సమయంలో మనం ఏం చేస్తూ ఉంటామో కూడా మనం గ్రహించుకుంటూ ఉండాలి. సో ఈ యొక్క మీరు ఏం వేసుకుంటారో, ఏమి చూస్తారో, ఎక్కడికి వెళ్తారో. చాలామంది ఇవాళ రేపు కార్పొరేట్లో చూసినట్లయితే చాలా మట్టుకి ఏంటంటే పబ్స్కి వెళ్తూ ఉంటారు, అవునా? మరి సినిమాలకి వెళ్తూ ఉంటారు. తెలియలేని అంటే ఎవరు లేని ప్రాంతాలకి వెళ్ళి తప్పుడు పనులు చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా మనం అనుకుంటాము నా తల్లిదండ్రులు చూడడం లేదు కదా, నాకు ఓకే అని అనుకుంటారు. కానీ దేవుడికి ఇది ఓకే కాదండి. మీరు మన పాతాలలో ఉన్నప్పుడు కూడా దేవుడు చూస్తుంటాడు, పరలోకంలో ఎక్కడ దాచుకున్నా మన దేవుడు చూస్తూ ఉంటాడు. సో ఈ యొక్క ఉదయకాల సమయంలో దయచేసి గమనించాలి, పరిశుద్ధత అనేది దేవుని యొక్క లక్షణం కాబట్టి మనము పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధత అంటే ఉదాహరణ ఏంటంటే సిగరెట్లు, తాగుడు, దాని యొక్క అర్థం కాదు అక్కడ. మనము లోకము నుంచి ఎంతైతే వేరు చేయబడతామో పరిశుద్ధతలో మనం పాలుభాగస్తులు అవుతూ ఉంటాము. లోకంలో ఉన్న ఆచార పద్ధతులు పాటించకుండా పరిశుద్ధతలో మనం నడవాలని దేవుని యొక్క ఆజ్ఞ అండి. మూడోదిగా మనము దేవునికి విధేయతగా ఉండి దైవికమైన మనిషిగా మనం ఉండాలి అని మనం చూస్తూ ఉంటాము. చాలామంది ఇక్కడ చూసినట్లయితే ఎప్పుడు కూడా దేవుడు ఆదేశించినప్పుడు గమనించండి, ఒక శిశువు పుట్టాడు యోసేఫ్కి. ఓన్లీ ఒక కలలో ఒక సెంటెన్స్, యోసేఫా నువ్వు భయపడకుడు. మరియమ్మ ఏం చెప్పింది? చాలా జాగ్రత్తగా వినండి. మరియమ్మ ఏమనింది? పరిశుద్ధాత్మ నాలో వస్తుందంట, నేను గర్భవతి అయ్యాను అని ఒకటే మాట చెప్పింది. ఏం మాట్లాడుతున్నాను అని యోసేఫ్, అది అంతేనా చెప్పింది? ఎవరా పరిశుద్ధాత్మ? యోసేఫ్ తెలియకపోతే ఎవరా పరిశుద్ధాత్మ, ఎవరి పేరు అని ఒక ఏమన్నా క్వశ్చన్ వేశాడా? కంప్లైంట్ చేశాడా? అదేవిధంగా దూత కూడా వచ్చి యోసేఫా నువ్వు భయపడుకుడి, పుట్టబోయే బిడ్డ దేవుని బిడ్డ అని అంటది. ఎవరి బిడ్డ, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి, ఇవన్నీ కూడా అంటే ఒక ప్రశ్నాంశమైన మనం అంటే 100 క్వశ్చన్లు అడుగుతాం దేవుడికి, ఏం చెప్పుకోవాలి దేవా అది కూడా. కానీ యోసేఫ్ ఒక్క కంప్లైంట్, ఒక్క క్వశ్చన్ చేయలేదంటండి. ఆయన దేవుడికి విధేయతగా ఉండి లోబడ్డాడు. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మేబీ మీతో మాట్లాడుతున్నాడు.
మేబీ ఒక పరిచర్య, మేబీ ఒక కుటుంబము, మేబీ ఒక నాయకత్వంలో, మేబీ దేవుడు మిమ్మల్ని ఒకటి, నువ్వు అది ఒబే చెయ్యి. మీరు వెళ్ళే మార్గం సరైనది కాదు, నేను చెప్పే మార్గంలో నువ్వు విధేయతగా ఉండు, ఫలింపబడతాను. జస్ట్ ఒబే చేయండి. అది ఒక్కొక్కసారి మనకు అర్థం కాదు ఇప్పుడు, కానీ ఫ్యూచర్లో అది అర్థమవుతుంది. హల్లెలూయా. దయచేసి గమనించాలి. జోసెఫ్ ట్రస్టెడ్ గాడ్, దిస్ అలౌడ్ హిమ్ టు బి ఒబీడియంట్ టు గాడ్. దేవుడికి విధేయతగా ఉండి నమ్మాడండి. ఈ యొక్క అంశంతో అయినా దేవుడికి విధేయతగా ఉండడం అతను నేర్చుకున్నట్టు మనం చూస్తూ ఉంటాము. ఈ యొక్క ఉదయకాల సమయంలో మరి దేవుడు మనందరితో మాట్లాడాడు. జోసెఫ్ జీవితంలో అయినా పరిశుద్ధుడిగా జీవించాడు. మనం కూడా పరిశుద్ధుడిగా జీవించాలి. మనము కూడా మరి దేవుడు చెప్పిన ఆజ్ఞలని దేవా నాతో కాదు దేవా అని అనుకోవద్దండి. ఎందుకంటే దేవుడిచ్చిన వాగ్దానం ఏదైతే ఇస్తుంటాడో ఆయన నెరవేర్చే దేవుడు కూడా మన దేవుడు. హల్లెలూయా. సో ఈ యొక్క ఉదయకాల సమయంలో మనము మరి జోసెఫ్ జీవితంలో కొన్ని అంశాలు మనం నేర్చుకొని ఈ యొక్క అంశాలు మన జీవితాల్లో మనము పాటించుకుంటూ ఆయనని మహిమపరచాలి అని మనం చూస్తుంటాము. క్రిస్మస్ అంటే మనము జస్ట్ కేవలం కొత్త బట్టలు కొనుక్కోవడము, కేక్ కటింగ్, నలుగురితో కలిసి అది ఆనందపరచడం కాదండి. దేవుని యొక్క దైవత్వాన్ని ధ్యానించడము. ఎందుకంటే ఆ యొక్క పుట్టిన శిశువు ఏం చేశాడంటే, పుట్టిన శిశువు మన పాపాల నిమిత్తం మరణించాడు. హల్లెలూయా. ఆ పుట్టడము గొప్పతనం కాదు, అయినా మరణించడం వచ్చే ఉద్దేశం ఏంటి? మరణించాడు. అందుగురించే ఫ్రైడేని గుడ్ ఫ్రైడే ఎందుకు అంటారండి? ఫ్రైడేని గుడ్ ఫ్రైడే ఎందుకు అంటారు? మన పాపాలు అంటే మనము మరణించాలి, మన నిమిత్తం ఆయన మరణించాడు కాబట్టి అది మనకి మంచిది. అది మనకి మంచిది. ఆయన చావడము మనకి మంచిది. ఎందుకంటే మనం పాప విముక్తులుగా చేయబడ్డాం కాబట్టి. హల్లెలూయా. సో అందుగురించి అండి మనం ఎప్పుడు కూడా ధ్యానించాలి. క్రిస్మస్ అంటే ఆయన పుట్టాడు, అదేవిధంగా ఆయన దైవిత్వంగా జీవించాడు, మన పాపాల నిమిత్తం చనిపోయాడు, ఇప్పుడు మన హృదయాల్లో ఉన్నాడు. మనం ఆయనని సొంత రక్షకుడిగా అంగీకరించాలి. ఏ విధంగా అయితే ఆయన పుట్టినప్పుడు ఆ జ్ఞానులు సంతోషించారు, మరియమ్మ యోసేఫ్ సంతోషించారు, మరి దేవుడు మన జీవితాల్లో పుట్టినప్పుడు మన హృదయాలు సంతోషింపబడతాయండి. మన జీవితాల్లో శాంతి సమాధానాలతో మనం నింపబడతాం. హల్లెలూయా. అందరం కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. దయచేసి అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. దయచేసి అందరూ కూడా ప్రార్థన చేసుకో. హల్లెలూయా. సంగమా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మనందరితో మాట్లాడాడు. సహోదరులారా, దయచేసి మనమందరం కూడా కొన్ని క్షణాలు దేవుని స్తుతిద్దామా, ఘనపరుస్తామా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. దయచేసి అందరూ కూడా కొన్ని క్షణాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందామండి. ఒక్క నిమిషం. అయ్యా, మీరు మా జీవితాల్లో పుట్టినందుకు మీకే వందనాలు. సంగమా, ఎవరైతే ఒకవేళ పాప జీవితాల్లో జీవించి ఒక కాళ్ళు అటు ఒక కాళ్ళు ఇటు వేస్తుంటే దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. ఈ యొక్క ఉదయకాల సమయంలో నీవు దేవుణ్ణి నీ జీవితాల్లో శాంతి సమాధానాలతో, మరి దేవుడు నిత్య జీవితం మన జీవితాల్లో ఇవ్వాలంటే నువ్వు దేవుణ్ణి ఒప్పుకోవాలి సొంత రక్షకుడిగా. మనమందరం కూడా ప్రార్థన చేస్తూ ఈ యొక్క తీర్మానం తీసుకుందామండి. ప్రభా, మీకే వందన స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, మీరు మాతో మీ యొక్క అమూల్యమైన వాక్యంతో మాట్లాడినందుకు మీకే వందన స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ప్రభా, థ్యాంక్ యూ జీసస్ లార్డ్ ఫర్ డైయింగ్ ఫర్ us on the cross of Calvary. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభా, ప్రతి ఒక్కరిని ముట్టమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా తండ్రి, ఎవరైతే యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించలేదో ప్రభా, వాళ్ళ రక్షణలో తీసుకొచ్చి ప్రభా మీరే కనికరం చూపించి ప్రభా వాళ్ళ పాపాల నిమిత్తం మరణించాడని వాళ్ళకి తెలియజేసి ప్రభా ఈ యొక్క క్రిస్మస్ సెలబ్రేషన్ని వాళ్ళ జీవితాల్లో జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా మీ నామని కనపరుస్తున్నాం. ప్రభా మీ నామ స్తుతిస్తూ ఈ యొక్క చిన్ని ప్రార్థన యేసతి పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి.
ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. మరి ఈ యొక్క ఉదయకాల సమయంలో ఐ రిక్వెస్ట్ సిస్టర్స్ టు ప్లీజ్ కమ్ అండ్ లీడ్ us a సాంగ్. మన సిస్టర్స్ ముందుకొచ్చి ఒక పాట పాడి దేవుని ఘనపరుస్తాం. ముందుకు రావాలమ్మా. థ్యాంక్ యూ. బలవంతుడు యేసు, పసివాడు కాదమ్మో పరమాత్ముడు క్రీస్తు. బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు, పసివాడు కాదమ్మో పరమాత్ముడు క్రీస్తు. పరమును వీడచి పాకలో పుట్టిన పాపుల రక్షకుడు మన యేసయ్యా. పరమును వీడచి పాకలో పుట్టిన పాపుల రక్షకుడు మన యేసయ్యా. సందడి 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 చేసామే, సందడి 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 చేసామే. బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు, పసివాడు కాదమ్మో పరమాత్ముడు క్రీస్తు. బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు, పసివాడు కాదమ్మో పరమాత్ముడు క్రీస్తు. కన్యా మరియా గర్భమందు బెత్లెహేము పురమునందు ఆ పశుశాలలోన పుట్టినాడమ్మా. ఆ వార్త తెలియగానే గొర్రెలను విడిచి పరుగున పాకను చేరామే. కన్యా మరియా గర్భమందు బెత్లెహేము పురమునందు ఆ పశుశాలలోన పుట్టినాడమ్మా. ఆ వార్త తెలియగానే లను విడిచి పరుగున పాకను చేరామే. మనసారా మొక్కినాము మరి కొలిచినాము, మనసారా మొక్కినాము మది నిండా కొలిచినాము. మా మంచి కాపరాని సంతోషించామే. సందడి 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 చేసామే, సందడి 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 చేసామే. బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు, పసివాడు కాదమ్మో పరమాత్ముడు క్రీస్తు. బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు, పసివాడు కాదమ్మో పరమాత్ముడు క్రీస్తు. చూసి వచ్చినాము పాకలేము చేరినాము పరిశుద్ధుని చూసి పరవశించామే. రాజుల రాజని యూదుల రాజని ఇతడే మా రాజని మ్రొక్కినామమ్మా. చూసి వచ్చినాము పాకలో మేము చేరినాము పరిశుద్ధుని చూసి పరవశించామే. రాజుల రాజని ముదుల రాజని ఇతడే మా రాజని బంగారు సామ్రాణి బోలం కానుకగా ఇచ్చినాము. బంగారు సామ్రాణి బోలం కానుకగా ఇచ్చినాము. ఇమ్మానుయేలని పూజించామమ్మ. సందడి 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 చేసామే, సందడి 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 చేసామే. బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు, పసివాడు కాదమ్మో పరమాత్ముడు క్రీస్తు. బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు, పసివాడు కాదమ్మో పరమాత్ముడు క్రీస్తు. పాకలో పుట్టిన పాపుల రక్షకుడు మన యేసయ్యా.
పరమును విడచి పాకలో పుట్టిన పాపుల రక్షకుడు మన యేసయ్యా. సందడి 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 చేసామే, సందడి 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 చేసామే. Check. All right. Thank you so much. May I request you all to, can you all just stand up to your feet and we will just say few words of prayer. దయచేసి మనమంతా కూడా నిల్చొని మనము ప్రార్థన చేసుకుందామండి. Hallelujah. May I request you to please stand up and we will pray. దయచేసి మనమందరం కూడా మరి దేవాది దేవుని ఘనపరుస్తాం. మరి దేవుడు మరి లోకంలో చేసిన గొప్ప కార్యాలను బట్టి మనం స్తుతించాలి. ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, దేవుడు మన హృదయాల్లో జీవించి ఉన్నాడా లేదా అని. దేవుడు మన హృదయాల్లో జీవించి ఉన్నాడా లేదా అని మనం తెలుసుకుందాం సహోదరురా. ఉన్నప్పటికీ కూడా మరి ఎన్నో స్థానంలో ఉన్నాడు, దేవుడికి మొదటి స్థానం ఇస్తున్నావా లేదా అని మీరు గ్రహించుకోవాలి. సీక్ ye first the kingdom of God. ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికితే సమస్తము దేవుడు సాధ్యం అని చెప్పాడండి. హల్లెలూయా. దయచేసి మనమందరం మన కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవ, మీకే వందన స్తోత్రాలు తెలుస్తున్నాం ప్రభా. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభా మీరు ఇచ్చిన కృపను బట్టి మేము వేలాది స్తోత్రాలు తెలుస్తున్నాం ప్రభా. 2000 సంవత్సరాల ముందు ప్రభా మీరు మా భూలోకంలో ప్రభా జన్మించి ఉన్నారు ప్రభా. మరి అదేవిధంగా ప్రభా మా హృదయాల్లో కూడా జన్మించినందుకు మీకే వందన స్తోత్రాలు తెలుస్తున్నాం ప్రభా. ఇంకా మా సహోదరుల జీవితాల్లో ప్రభా ఒకవేళ మీరు లేనట్లయితే ప్రభా వాళ్ళ జీవితాల్లో జన్మించి ప్రభా వాళ్ళ జీవితాల్లో క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకున్నట్టు వాళ్ళకి ఆధిక్యత దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. రియల్ క్రిస్మస్ ఏంటంటే ప్రభా మీరు ఎప్పుడైతే మా హృదయాల్లో జన్మిస్తారో ప్రభా అది రియల్ క్రిస్మస్ ప్రభా. మా జీవితాల్లో శాంతి సమాధానాలు నింపమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ప్రేమ, ఆప్యాయతలు ప్రభా, ఇతరులను క్షమించే గుణము, ఆ యొక్క స్వభావాన్ని మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీరు ఏ విధంగా సంఘాన్ని ప్రేమించారో ఆ విధంగా ప్రభా పొరుగువారిని ప్రేమించి ఆ యొక్క ధన్యత మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మా సంఘాన్ని దీవించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీ యొక్క పరిశుద్ధులతో ప్రభా, మీ యొక్క కుటుంబంలో ప్రభా మేమందరం కూడా ఇక్కడ ధ్యానించుకుంటున్నాం ప్రభా. తను ఎక్కడ 2-3 నామంలో కూడి ఉంటారో ప్రభా మీరు మా మధ్యలో ఉన్నారని మేము నమ్ముతున్నాం యేసయ్య. మీ నామని ఘనపరుస్తూ మీ నామ స్తుతిస్తూ ప్రభా ప్రతి ఒక్కరి మీద ప్రభా క్రిస్మస్ ఆ యొక్క సంతోషము నింపబడును గాక ప్రభా. మీ యొక్క శాంతి సమాధానాలు నింపబడును గాక ప్రభా. దానికి మమ్మల్ని వర్ధిల్ల చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఆర్థికంగా తండ్రి మీరు బలపరచమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఇంకా జ్ఞానము దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. విశ్వాసముతో నడిచే ఆ యొక్క ఆధిక్యత మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. విడుదల కలగజేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అందరినీ కూడా ప్రభా మరి మీ యొక్క పరుగులో ప్రభా మేము పరిగెత్తుటకు కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. యవనస్తులను ముఖ్యంగా ముట్టమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. వాళ్ళని ప్రభా అభిషేకించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. పరిచర్య నిమిత్తం వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఇంకా ఇన్స్ట్రుమెంట్స్ ఇంకా తండ్రి మరి ఆ యొక్క ఇన్స్ట్రుమెంట్స్ నేర్చుకొని ఇంకా పాటలు పాడుకోండి ప్రభా. మీ యొక్క సువార్త ప్రకటించే ఆ యొక్క ధన్యత, ఆ యొక్క ఆధిక్యత వాళ్ళకి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఎల్డర్స్ని ప్రభా అందరినీ కూడా ప్రత్యేకంగా మీరు ముట్టి ప్రభా పేరు పేరున దీవించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. సంఘంలో ఉన్న వాళ్ళందరినీ కూడా ప్రభా సంఘము ఎస్పెషల్లీ ప్రభా ఒక కొత్త మరి మాకు ఒక నూతన స్థలము దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. తను మరి రాబోయే తను మరి వచ్చే ఆదివారాన్ని కూడా ప్రభా థ్యాంక్స్ గివింగ్ ఆదివారాన్ని తను మేము సెలబ్రేట్ చేస్తుండగా ప్రభా మీరే మీ యొక్క కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఈ దినాన్న ప్రభా మరి మీరే ఒక తండ్రి మరి దేవుడు మానవుడిగా జన్మించారు ప్రభా. ఆ యొక్క జన్మదినాన్న మేము సెలబ్రేట్ చేసుకున్నట్టు మాకు ఆధిక్యత దయచేసినందుకు మీకే వందనా స్తోత్రాలు తెలుస్తూ ప్రతి ఒక్క కుటుంబం ప్రతి ఒక్క వ్యక్తి మీద ప్రభా మీరు పేరు పైన దీవించి ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. మన తండ్రి అయిన ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం మనందరికీ వచ్చిన వాళ్ళందరికీ కూడా తోడై ఉండును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. Hallelujah. I request Satya to please come forward and say the vote of thanks. Thank you. హల్లెలూయా. మరొకసారి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు అండి. సో మరి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరి ప్రత్యేక దీవెనల దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించునుగాక. అందరికీ కూడా బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేసామండి. దయచేసి అందరూ కూడా మంచిగా తిని మరి టీ, కాఫీ అన్నీ కూడా ఉన్నాయి. సో అన్నీ కూడా అరేంజ్ చేస్తాము. దయచేసి ప్లీజ్ టేక్ యువర్ టైం. సో హ్యావ్ గుడ్ ఫెలోషిప్ విత్ వన్ అనదర్.
Share your wishes to one another. Thank you so much. God bless you all. Okay, we are officially dismissed. Please shake hands with your neighbor. Say Happy Christmas. Happy Christmas. Happy Christmas. Happy Christmas. God bless you. Amen. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Amen. Amen.